అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. తెలుగు తెర మనకి ఎన్నో బాణీల్లో చిత్రాలను అందించింది. జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, వీటన్నింటిలో కూడా మెరుపులాగా మెరుస్తూ ప్రత్యేకంగా జానపద చిత్రాల బాణీ నాది అని చాటుకున్న బుల్లితెర, వెండితెర అందాల రాజకుమార్తె ఎవరంటే శ్రీమతి రాజశ్రీ గారు. రాజశ్రీ గారి ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. ఎన్నో భాషల్లో నటించారు. ఎన్నో సినిమాల్లో ఎందరో హీరోల సరసన నటించి తన అందం ఎక్కడా తరక్కుండా కాపాడుకుంటూ చక్కటి హావభావాలతో అలరిస్తూ వచ్చారు. ఇవాళ రాజశ్రీ గారి ఇంట్లో ఉన్నాం మనం. ఎంత అదృష్టం. వారితో మాట్లాడబోతున్నాం. బోల్డ్ అని విషయాలు తెలుసుకోబోతున్నాం. అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా. ఇప్పటికీ అలాగే ఉన్నారమ్మా. అయ్యో భలేవరే. నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఏం పాట? నా హృదయంలో నిదురించే చెలి. చక్కటి పాట, నాకు చాలా ఇష్టం ఆ పాట. నేను ఆ పిక్చర్లో ఈ పాట ఆరాధన అని జగపతి పిక్చర్స్ ఆరాధన పిక్చర్లో నాగేశ్వరరావు గారు హీరో, సావిత్రి గారు హీరోయిన్. మేమందరం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. నేను నాగేశ్వరరావు గారికి మరదల రోల్ అనమాట యాక్ట్ చేశాను. అందరూ ఒక మంచి క్యారెక్టర్ నాది. ఆ పాటలో ఆయన పాడుతున్నప్పుడు, ఆ పియోన వయసున్నప్పుడు నేను పైనుంచి అలా దిగి వస్తాను. అదే నా ఫస్ట్. అప్పుడు నాకు టీనేజ్ అనమాట. ఇంకా నేను హీరోయిన్గా వర్క్ చేయలేదు. నేను 16 years అలా ఉంటాయి నాకు అప్పుడు. అది నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం నాకు అది. ఎందుకంటే నాగేశ్వర గారిని అందులోనే ఫస్ట్ నేను చూశాను ఆ పిక్చర్లోనే. ఆయనతో యాక్ట్ చేశాను కూడా కలిసి. ఆయనతో చాలా సీన్స్ అవి యాక్ట్ చేశాను. ఆ పిక్చర్ నాకు చాలా ఇష్టమైన పిక్చర్. అమ్మ, మీ ఒరిజినల్ పేరు కుసుమకుమారి. కుసుమకుమారి గారి నుంచి రాజశ్రీ గారుగా మీ పేరు నామకరణం ఎవరు చేశారు? అబ్బో, ఇది చెప్పాలంటే కొద్ది చిన్న కథ ఉంది. అది చెప్పిన తర్వాత చెప్తాను. నా పేరు అంటే మా మదర్ వాళ్ళు పెట్టిన పేరు ఆ కాలంలో వచ్చి కుసుమ హర్నాథ్ అని ఒక బాబా గారు ఉండేవారు అనమాట. ఆ పేరు నాకు కుసుమకుమారి అని పేరు పెట్టారు. తర్వాత నేను చెన్నైకి రావటం, తర్వాత స్కూల్ డేస్ ఇవన్నీ అయిన తర్వాత నా ఎంట్రీ వచ్చి ఫస్ట్ ఏబీఎం స్టూడియోలో నేను అంటే షూటింగ్ చూడటానికి వెళ్ళాను. నేను యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ అది లేదు. వెళ్ళినప్పుడు ఏదో షూటింగ్లు అవి అన్నీ చూస్తున్నప్పుడు, స్టూడియోలు అన్నీ చూస్తున్నప్పుడు సెట్లన్నీ నన్ను ఏవిఎం శెట్టి గారు చూడటం, తర్వాత జమున గారు పక్కన ఉన్నారు, దండాయుధ పాణి పిల్ల అని మాస్టర్, పెద్ద డాన్స్ మాస్టర్. అవునవునవును. ఆయన ముగ్గురు ఉన్నారు అక్కడ. వచ్చి చిన్న చిన్న ఏజ్ గ్రూప్ పిల్లలు, ఒక 10 years 11 years పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. అప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నేను బయట, అప్పుడు మేము చూడటానికి వెళ్ళాం. నేను షూటింగ్ ఎలా ఉంటుంది, స్టూడియో ఎలా ఉంటుందని చూడటానికి వెళ్ళిన పిల్లని నేను. మా బంధువులు ఎవరో వస్తే వాళ్ళతో వెళ్ళాను అనమాట. అప్పుడు బయట నుంచి చూస్తున్నప్పుడు శెట్టిఆర్ గారు వచ్చి నన్ను చూశారు. చూసి ఈ పిల్ల కొద్దిగా జమున గారిలాగా మంచి పొడుగు ఫేస్ బాగుంది, ఆ పిల్ల ఎవరు, ఆ పిల్ల అయితే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి, జమున గారికి చిన్నప్పుడు క్యారెక్టర్ అన్నారు. అంటే మా మాస్టర్ గారు వచ్చి నాకు దండాయుధ పాణి పిల్ల గారు వచ్చి చిన్నప్పుడు మేము జమున గారు మేమందరం ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళం, రామలింగయ్య గారు అందరం అనమాట. అప్పుడు మాస్టర్ గారు వచ్చి జమున గారి ఇంటికి వస్తుండేవారు అనమాట, రిహార్సల్స్ అవి చెప్పడానికి, డ్యాన్స్ అది. అప్పుడు నాకు తెలుసు మాస్టర్ గారు. నమస్కారం అండి అనేదాన్ని, అలా డ్యాన్స్ చేస్తుంటే చూసేదాన్ని, అలాగా పరిచయం అనమాట నాకు మాస్టర్ గారు. అప్పుడు ఏమైందంటే అయ్యో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు యాక్ట్ చేయరు, ఏదో చూడటానికి వచ్చింది ఆ పిల్ల, నేను ఇది పిలవండి అన్నారు. పిలిచి ఊరికే డ్యాన్స్ ఇలా అలా చేయమంటే చేశాను అనమాట. చిన్నపిల్లలు కదా, చేయమంటే చేయటమే తప్ప ఇంకేం తెలియదు. చేసినప్పుడు ఈ అమ్మాయి బాగుంది, జమున గారికి చిన్నపిల్లగా ఈ అమ్మాయిని బుక్ చేద్దామని. అప్పుడు మా ఇంట్లో వచ్చి మా సిస్టర్ని అడిగితే, మా సిస్టర్ కొద్దిగా మ్యూజిక్ వీణ అంతా బాగా నేర్చుకునేవారు, చిన్నప్పుడు వాయించేవారు అనమాట. మా మదరును మా సిస్టరు. అంటే మా సిస్టర్ అంటే నాకంటే 21 years పెద్ద ఆవిడ. అబ్బో, ఆవిడనే మా మదర్ అనుకునేవారు అందరూ. మా మదర్కి వచ్చి నేను లేటుగా పుట్టాను. అంటే మా సిస్టర్కి 2 కొడుకులు పుట్టిన తర్వాత మా అక్కయ్యకి నేను మా మదర్కి పుట్టాను అనమాట. ఓహో, సో మీ అక్కయ్య కొడుకులు మీకంటే పెద్ద? నేను వాళ్ళని వచ్చి అన్నయ్య అన్నయ్య అనేదాన్ని, ఎందుకంటే అక్కయ్య కొడుకులకి నేను పిన్ని అవుతాను కదా. అవును. నన్ను సిస్టరు అని పిలిచేవారు, వాళ్ళు వచ్చి అన్నలాగా ఉండేవారు అనమాట. అలా ఉన్నప్పుడు మాస్టర్ గారు చెప్పారు. చెప్తే మా సిస్టర్ అంది, అయ్యో మా అమ్మ ఒప్పుకోలేదు, అయ్యో సినిమాతో వద్దు, మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తాం మేము, కొద్దిగా చదువు అయిన తర్వాత. మా నాన్నగారికి ఏంటంటే డాక్టర్ చదివించాలని ఉండేది. అందరూ డాక్టర్ డాక్టర్ అంటున్నారు, కానీ నేను డాక్టర్ కాకుండా ఏం చేశా అంటే మా అమ్మాయిని చదివించి పెళ్లి చేయాలండి, మా దగ్గర సంబంధం ఉంది అని మా మదర్ చెప్పారు. మాస్టర్ గారు అన్నారు, చిన్న వేషం అమ్మ, ఒక డ్యాన్సు శివలింగం దగ్గర ఒక డ్యాన్స్ చేస్తుంది, అప్పుడు పెద్ద పిల్ల అయిపోయేసరికి జమున గారు అయిపోతారు, అంతే, పెద్ద ఇది లేదు అన్నారు.
అప్పుడు మా ఇంట్లో మా అమ్మ సరేలే చిన్న వేషమే కదా ఎక్కడ కనబడిపోతుంది అనుకుని సరే ఒప్పుకున్నారు. ఆ సాంగ్ చేశాను నేను. చేసిన తర్వాత నన్ను ఏం చేశారంటే పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేశారు అక్కడ ఏబిఎన్ స్టూడియోలో. 3 years అనమాట. అప్పుడు పర్మనెంట్ ఆర్టిస్ట్ అంటే నెల జీతం ఇస్తారనమాట. అవునవును, వాళ్ళకే కాంట్రాక్ట్ లో కట్టుబడి ఉంటారు. తర్వాత అన్ని వాళ్ళే నేర్పిస్తారు నాకు. అన్ని లాంగ్వేజ్లు డాన్స్ అంతా ఫ్రీ అనమాట. కార్ పంపిస్తారు, అక్కడికి వెళితే అదే మా ఇంట్లో అన్నారు, అయ్యో స్కూల్లో చదువుతుంది అమ్మాయి ఎలాగా అంటే, వాళ్ళు అన్నారు స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కార్ పంపిస్తామా, వచ్చి ఒక 1 hour అక్కడ స్టూడియోలో వెళ్ళిపోయి అన్నీ చూసుకొని అన్ని భలే సరదాగా ఉండేదిలేండి. ఎందుకంటే ఆ కాలంలో మేము చిన్నపిల్లలం. అప్పుడు మిస్ అమ్మ ఇవన్నీ హిందీ ఆర్టిస్టులు లేదు, బాంబే నుంచి వచ్చేవారు. మీనా కుమారి గారు వీళ్ళందరూ, అశోక్ కుమార్ వీళ్ళందరూ వచ్చారనమాట. అక్కడ షూటింగ్స్ జరిగేవి. హిందీ పిక్చరు, అన్ని పిక్చర్లు, అన్ని లాంగ్వేజ్లు అనమాట. తమిళ్, తెలుగు అన్నీ. పెద్ద స్టూడియో అనమాట ఏవిఎన్ స్టూడియో అంటే. అదేమిటో నాకు తెలీదు. నాకు ఈ 3 అక్షరాలు ఉన్నాయి చూసారా, ఏవిఎం. అవును, నా పేరు రాజశ్రీ. అది నా పేరు ఎవరు పెట్టారని మీరు అడిగారు కదా. అది రాజశ్రీ అనేది ఎవరు పెట్టారంటే, అదే చిన్నపిల్లగా యాక్ట్ చేసినప్పుడు ఒక 13-14 years అప్పుడు మేకప్ టెస్ట్ పెట్టారన్నమాట నాకు. ఆర్ఆర్ చంద్రన్ అని చెప్పి పెద్ద కెమెరామెన్ ఆయన. తమిళ్ శివాజీ మూవీస్లో ఆయన పెద్ద కెమెరామెన్ అనమాట వాళ్ళ పిక్చర్స్కి. ఆయన ఒకరోజు నాకు టెస్ట్ తీస్తారనమాట, కెమెరా ఫొటోస్ అవి తీస్తారనమాట. అప్పుడు చూసి చాలా బాగుంది, సన్నగా ఉండేదాన్ని చిన్నపిల్లనప్పుడు. ఆ డ్రెస్ అది వేసి ఫొటోస్ తీసిన తర్వాత చాలా బాగుంది అమ్మాయి, ఫీచర్స్ చాలా బాగున్నాయి అంటూ, కుసుమకుమారి ఏమిటి అని, తమిళ్లో ఏదో కుసుమకుమారి అంటే కొద్దిగా బాగాలేదనేసి, పేరు బాగాలేదు, పేరు మారుస్తే బాగుంటుందని. మా సిస్టర్ అన్నారు, ఏం పేరు మారుస్తామండి, దేవుడి పేరు అది ఇదే అని అన్నారు అనమాట. అంటే లేదు, పేరు మారుద్దాం అంటూ కొన్ని అక్షరాలు ఇచ్చారన్నమాట. ఈ అంటే అప్పుడు జాతక ప్రకారం నా నక్షత్రానికి వాటికి ఏ ఫస్ట్ అక్షరం ఏం వస్తే బాగుంటుందని కొన్ని అక్షరాలు ఇచ్చి సెలెక్ట్ చేయమన్నారు. అందులో ఈ ఉంది, శ్రీ ఉంది, జా ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఉండేసరికి నాకెందుకో తెలియదు, అప్పుడు గబక్కని తట్టింది. రా ఉంది, జా ఉంది, శ్రీ ఉంది, రాజశ్రీ అంటే బాగుంటుంది కదా అంటే, ఓ బాగుంది అని అన్నారు. అనుకోకుండా అది ఏమిటో, ఆ దైవ నిర్ణయం ఏమిటో తెలీదు, ఆ 3 అక్షరాలు నాకు ఏవిఎంలో ఫస్ట్ యాక్ట్ చేశాను. నా పేరు కూడా అదేలా కుదిరింది అనమాట, రాజశ్రీ అని. చూడండి మీరు, నేను యాక్ట్ చేసిన పిక్చర్లు కూడా ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఏవిఎం, ఎంఏవి పిక్చర్స్, ఎంఏవి అలాగ వస్తుంది అనమాట, ఎంజిఆర్, అలాగా 3 అక్షరాలతో వచ్చేవి. అదేంటో నా రాశికి, ఎందుకంటే నా రాశి ఏంటంటే నాది పునర్వసు నక్షత్రం, అంటే శ్రీరాముడు నక్షత్రం అనమాట నాది. అది రాముడికి నాకు ఏదో ఒక సంబంధం ఉంది. తర్వాత చంద్రుడికి నాకు కూడా చాలా, నా రాశి అధిపతి చంద్రుడు అనమాట. దాంతో నాకు ఆ చంద్రుడికి నాకు ఎందుకో సెట్ అయిపోయింది. నేను చాలా పిక్చర్లు యాక్ట్ చేసిన పిక్చర్లన్నీ తెలుగులో మీరు చూసారో లేదు, పాత పిక్చర్లు ఎప్పుడు చంద్రుడు ఉంటాను అనమాట. చంద్రుడితోనే ఆ పాట అండి. ఫస్ట్ పెళ్లి కాని పిల్లలు అనే ఒక పిక్చర్ యాక్ట్ చేస్తాను నేను. పెళ్లి కాని పిల్లలు అంటే నేను హీరోయిన్ కాదు, అంటే నాకు జోడి కాంతారావు గారు, జమున గారును రామారావు గారు, జగ్గయ్య గారును జమున గారు, తర్వాత 5 ఎవరో పెళ్లి కాని పిల్లలు ఉంటారనమాట. అందులో కాంతారావు గారి పక్కన నేను. అందులో ఒక సాంగ్ అది ఫస్ట్ మూన్తోనే వస్తుంది. అన్ని పిక్చర్లు ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసిన పిక్చర్లన్నీ కూడా చంద్రుడికి నాకు ఏదో ఒక అనుబంధం ఉంది అనమాట. కనుక ఆ పిక్చర్ అయిన తర్వాత నేను కాంతారావు గారితో ఫస్ట్ నేను చిన్నప్పుడు, ఎందుకంటే ఎవరు కాంతారావు గారి గురించి అడగటం లేదు, నేను చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కనుక మీరే కదమ్మా చేసారు. కానీ ఇంటర్వ్యూలో ఎవరు సాధారణంగా ఎక్కువ మంది అడగటం, వాళ్ళు అడుగుతుంటారు, మనం క్వశ్చన్స్ చెప్తాం. కాంతారావు గారిది మొన్నే ఆయన ఏదో 100 years ఫంక్షన్ ఏదో అయిందంట తెలిసింది. అంటే ఆయనతో నేను యాక్ట్ చేసినవి చాలా పిక్చర్లు చిన్నప్పుడు, మాంగళ్యం, కొన్ని చాలా పిక్చర్లు చెల్లులుగా యాక్ట్ చేసేదాన్ని ఆయనకి. అంటే చిన్నపిల్లని నేను అప్పుడు ఆయనకి కాంతారావు గారికి దేవిక గారు, కృష్ణకుమారి గారు, సావిత్రి గారు వాళ్ళు జోడిగా ఉండేవారు అనమాట. మేము చిన్నపిల్లలం కదా, నన్ను చెల్లులుగా వేశారు అనమాట కాంతారావు గారికి. మాంగళ్యం మిగతా పిక్చర్లు అన్నింటిలో చెల్లులుగా, నా పక్కన వచ్చి రామకృష్ణ ఎవరో ఉండేవారు అలాగా. తర్వాత నేను భక్త శబరి అనే పిక్చర్లో ఫస్ట్ భక్త శబరిలో సీతగా యాక్ట్ చేశాను నేను. అందులో హర్నాథ్ రాజు ఆయన రాముడు, లక్ష్మణుడు వచ్చి రామకృష్ణ, తర్వాత ఎల్విజే లక్ష్మి వచ్చి సూర్పడక, ఎస్వి రంగారు వీళ్ళందరూ ఉన్నారు. భక్త శబరి అని పండ్రీబా గారు యాక్ట్ చేసిన పిక్చర్ ఇది.
అది ఎక్కడ యూట్యూబ్లో లేదు. అలాగా నాకు పేర్లకి కొన్ని సంబంధాలు అలా కుదిరాయి. తర్వాత నా పేరు ఇంకో పేరు కూడా ఉంది, మీకు తెలుసో తెలియదు. తెలుసుగా. తెలుసా? ఏంటి? గ్రేసీ. అయ్యో, మలయాళంలో బాలే చెప్పావమ్మా. గ్రేసీ, ఎంత గ్రేస్గా ఉందో నీ నోటితో వింటుంటే నా పేరు. చాలా గొప్ప. అంటే అమ్మ మీరు ఏ భాషకి ఆ భాష విడిపోయారు పూర్తిగా. వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యాక్టింగ్ కల్చర్ ఏదైతే ఉంటుందో దానిలో. కానీ అమ్మ మీరు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత నేను ఇంత పెద్ద హీరోయిన్ అవుతాను అనే ఒక ఎరుక మీకు ఉండిందా? మీరు అందంగా ఉంటారని ఎవరు చెప్పేవారా మీకు? నన్ను స్కూల్లోనే ఎవరు కొద్దిగా నర్గిస్ లాగా ఉన్నావు, జమున్ లాగా, అంటే పొడుగ్గా ఉండేది నా ఫేస్ అప్పట్లో. తర్వాత రౌండ్ అయిపోయింది. అంటే అప్పట్లో స్కూల్లో చదువుతున్నప్పుడు పెద్ద బొట్టు పెట్టుకుంటే నర్గిస్ లాగా ఉన్నావు అని చెప్పేవారు అనమాట. మనం నర్గిస్ ఏమిటి, అప్పుడు నర్గిస్ వాళ్ళు పెద్ద హీరోయిన్స్ కదా, చేసేవాళ్ళం. తర్వాత నేను ఆ పిక్చరు నేను ఏవిలో 3 years ఉన్నానని చెప్పాను కదమ్మా. అక్కడ అన్ని డాన్స్లు, అన్ని లాంగ్వేజెస్ నాకు నేర్పించారు. తమిళ్, అన్ని హిందీ నేను ఉర్దూ నేర్చుకున్నాను అక్కడ. ఉర్దూ రాయటం, చదవటం ఉర్దూ నేర్చుకున్నాను నేను. ఎంత గొప్ప. ఎందుకంటే అక్కడ మాస్టర్ గారికి, హిందీ మాస్టర్ గారికి హిందీ రాదు. మాకు డైలాగులు అవి పిక్చర్లు వేసి చూపించేవారు. వైజయంతిమాల గారిది అవి సంఘం ఏవో పిక్చర్లు వేసారు. సంఘం కాదు, పెన్ గిన్నె ఏదో పిక్చర్లు, పాత పిక్చర్లు అప్పుడే ఫస్ట్ ఏవిలో. అప్పుడు ఆ పిక్చర్లో డైలాగులన్నీ మాకు బైహార్ట్ చేయమనేవారు అనమాట. హిందీలో రాసుకుందామంటే ఆయనకి హిందీ రాదు, నేర్చుకుందామంటే ఉర్దూ వచ్చు. అప్పుడు నాకు చిన్నపిల్లప్పుడు నాకు లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం, భాషలన్నీ నేర్చుకోవాలని. స్కూల్ డేస్ పెద్ద చదువుకోలేదు నేను, కానీ నాకు హిందీ మీద ఇష్టం ఉండేది. నాకు ఉర్దూ నేర్చుకున్నాను. రాయటం ఇటుపక్క నుంచి రాస్తారు కదా, లెఫ్ట్ నుంచి చదవటం, కట్ చేసి రాయటం, ఇవన్నీ. తర్వాత పోయమ్స్, అలీఫ్ బే పే అని వస్తుంది. ఐషమా తెరీ ఉమ్ర తబై హై ఏక్రాత్ అని ఆ పోయమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చిన్న అన్నీ నాకు చాలా ఇష్టం అనమాట ఉర్దూ అంటే. అదే ఉర్దూ నేర్చుకున్నాను. తర్వాత తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, ఏ ఊరికి వెళ్తే ఆ లాంగ్వేజెస్ అనమాట. ఏక్ షేర్ సునాయి. ఇప్పుడు మర్చిపోయానమ్మా తల్లి. ఇప్పుడు చెప్తున్నా కదా, ఐ షమా తెరీ ఉమ్మర్ తబీ హై ఏక్రాత్ అంటే ఒక క్యాండిల్, దాని లైఫ్ వచ్చి 1 night అనమాట. అది ఏడుస్తూ దాని జీవితం గడిపోతుంది, అంటే అది కరిగిపోతూ ఉంటుంది కదా, అలా ఒక మీనింగ్ అనమాట. ఏ షమా తెరీ ఉమ్మర్ అంటే దాని ఏజ్, వయసు. అదే అది. తర్వాత సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా హమ్ బుల్బులే, ఇవన్నీ ఉంటాయి కదా పోయిమ్స్. అవి చిన్న చిన్న లెసన్స్ అవన్నీ ఉర్దూలో నేర్చుకున్నాను నేను, బుక్స్ చదవటం ఇదంతా. అలాగా 3 years వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఏవిఎంలో ఉన్నప్పుడు మన నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు షూటింగ్కి వస్తారు కదా చాలామంది, ఆయన చూశారు. చూసి కుసుమ కుమారి అన్నారు. ఈ అమ్మాయి ఎవరంటే కుసుమ కుమారిని ఎవరో చెప్పారు. పిలిస్తే వెళ్ళి మాకు తెలియదు కదా అప్పుడు పెద్ద హీరోలు నాగయ్య గారు అంటే, అది మనకు తెలియదు. చిన్నప్పుడు ఏదో స్కూల్లో ఎక్కొట్టి సినిమాలు చూడటం అలవాటు. నాగయ్య గారు ఈయన పెద్ద హీరో అంటే, నమస్కారం అమ్మా అని తడివి, మా సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగారు. అన్నాను. అంటే అప్పుడు మా సిస్టర్ని పిలిచి, భక్త రామదాసు సినిమా తీస్తున్నాము, అందులో చిన్న కమల అంటే కన్నమ్మ గారును నాగయ్య గారు, రామదాసును కమల అనమాట. చిన్న కమల ఆవిడ పేరు, ఆయన వైఫ్ పేరు. చిన్న కమల అంటే మన కన్నమ్మ గారికి చిన్నప్పుడు. అడిగేసరికి మా సిస్టర్కి చాలా ఇష్టం. అయ్యో భక్త రామదాసులో యాక్ట్ చేస్తే బాగుంటుందని, వీళ్ళు వదలరు కదా, పర్మనెంట్ ఆర్టిస్ట్ కదా, మా అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నామండి అని బ్రేకప్ చేసుకున్నారు అక్కడ. ఇది అగ్రిమెంట్ 3 years మధ్యలో కట్ ఆఫ్ చేసుకొని రామదాస్కి వెళ్ళిపోయాను అనమాట. రామదాస్లో యాక్ట్ చేశాను అనమాట. తర్వాత ఆ రామదాస్ యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఏదో పీటల మీద పెళ్ళని, అదని ఇదని, నెచ్చి కళ్యాణం, పచ్చతోరణం, చింతామణి లాగా నాలా చిన్న చిన్న, అంటే అప్పుడు నాకు ఏమైపోయిందంటే అటు చిన్న బేబీ కాదు, అటు పెద్దదాన్ని కాదు. అందు టీనేజ్లో ఉన్నప్పుడు కొన్ని క్యారెక్టర్లు మనకి సూట్ అయిన క్యారెక్టర్లు రావు. ఏదో భక్త రామదాస్ వచ్చింది. తర్వాత నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పిక్చర్లో సంధ్యను గుమ్మడి గారి కూతురు. అందులో ఏంటంటే ముస్లిం, క్రిస్టియన్, హిందూ అని ఉంటుంది అనమాట. అందులో చలము, కృష్ణకుమారి గారు, నేను, రామకృష్ణ అలా యాక్ట్ చేస్తాం. అలా చాలా పిక్చర్లు నేను యాక్ట్ చేశాను. కానీ అప్పుడు చాలా కష్టమ్మా యాక్టింగ్. ఎలా వచ్చేది మీకు యాక్టింగ్? అంటే ఏవిఎంలో నేర్పించారు మొత్తం అంతా కదా? డైలాగ్స్ మాట్లాడటం అవి నేర్పించేవారు మాకు, డ్యాన్స్ అది నేర్పించేవారు. అంత ఫ్రీ. ఏమంటే స్కూల్ అయిపోయిన చిన్నపిల్లలు కదా, నేర్చుకోవడం ఈజీ కదా. ఆ ఏజ్లో దాని మీదే ఉంటుంది మనకి యాక్టింగ్ అంటే. అప్పుడు పిక్చర్లు ఏది
తమిళ పిక్చర్లో వచ్చారనమాట. లలితా పద్మిని ఉన్నే కంటే ఎడుదేని అని బెక్కుతుంటారు చూడు. ఒక పిక్చర్, ఒక తమిళ్లో ఒక పిక్చర్ వచ్చింది, అది లలిత గారు యాక్ట్ చేశారు, లలితా పద్మిని గారు. అది మిగతా పిల్లలంతా ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ యాక్ట్ చేస్తుండేవారు అనమాట. అది చూసి ఇలా అనుకొని ఓహో అన్ని చూసి నేర్చుకోవటం అంతే. ఇప్పుడు మీరు పోజ్ పెట్టడం కూడా ఇలా పెట్టారు, చక్కగా డాన్స్ మూవ్మెంట్స్ వచ్చాయి. అంటే అది ఎలా పోతుందమ్మా? చాలా ఇష్టం అమ్మా. ఎందుకంటే నేను మీరు అందులో మన పందనలూరు స్టైల్ కదా, దండాయపాద పిళ్ళయ్య గారంటే ఎవరు పందనలూరు డాన్స్ భరతనాట్యం. నాకు అది తెలియదు, మా పంతనల్లు తెలియదు నాకు. దండాయపాణి పిల్ల గారే ఆయనే నాకు గురువు అన్ని. ఆయన చిన్నప్పుడు వర్క్ చేశాను. తర్వాత పెద్దలిగిన తర్వాత మంచి క్యారెక్టర్ పూంబుహార్ అంటే కన్నగి, అంటే సిలంబులి పట్టుకొని ఉంటుంది చూడు బీచ్లో కూడా, కన్నగి అని పిక్చరు, మధుரை కన్నగి ఏదో అంటారు కదా. అవునవును. అందులో నేను మాధవి క్యారెక్టర్. కన్నగిలో వచ్చి కోవలనికి వచ్చి భార్య వచ్చి విజయ్ కుమార్ గారు, మాధవి చాలా మంచి క్యారెక్టర్, మంచి డాన్సర్, గ్లామర్ క్యారెక్టర్ అనమాట. అందులో మాస్టర్ గారు దండాయపాణి పిళ్ళ మాస్టర్ గారు, అందులో ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. అలాగా నా లైఫ్ వచ్చి అలాగా అనుకోకుండా ఇలా 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 మలుపులు తిరుగుతూ అలా టబక్కని ఎలా ఎత్తిందో తెలీదు. నేను ఎక్కువగా మోస్ట్లీ నేను వచ్చి కన్నడంలోనూ తెలుగులో సిస్టర్ క్యారెక్టర్లో యాక్ట్ చేసేది నేను చిన్నప్పుడు. రాజ్ కుమార్ ఉండేవారు కదా, ఆయనకి సిస్టర్గా కన్నడంలో కణ్తెరది నోడు అని, అలా చాలా పిక్చర్లు అనమాట. అలాగ అనుభవం అయిపోయింది నాకు. తర్వాత ఇప్పుడు ఇంకా హీరోయిన్గా యాక్ట్ చేసిన పిక్చరు మదన కామరాజు అని అంటున్నారు మీరు. అవును, మదన కామరాజు అంటే రాజు భార్య మా హీరోయిన్. అవును. మదన కామరాజు భార్యగా పెళ్లి చేసి చూడు, ప్రేమించి చూడు తర్వాత ఇవన్నీ అయిన తర్వాత, అంటే ప్రేమించి చూడు కంటే కూడా ముందు నేను హీరోయిన్గా యాక్ట్ చేసింది తమిళ్లో కాదలిక నేరంలే అనే పిక్చరు. అందులో మంచి క్యారెక్టర్ అదే కదమ్మా, మాడి మేల మాడి కట్టి నాగేశ్వరరావు గారు యాక్ట్ చేస్తారు కదా. ప్రేమించుడు తమిళ్లో యాక్ట్ చేశాను నేను. తర్వాత వచ్చి ప్రేమించి చూడు తర్వాత అది ప్రేమించుడు నాగేశ్వరరావు. తర్వాత తోటలో పిల్ల కోటలో రాణి, అది భవనారాయణ గారు తీశారన్నమాట పిక్చర్. అందులో ఏంటంటే కాంతారావు గారి పక్కన నేను హీరోయిన్ అన్న, ఫస్ట్ హీరోయిన్ అందులో నేనే. తర్వాత ఎల్విజే లక్ష్మి వీళ్ళందరూ గ్లామర్ వ్యాంప్ రోల్స్ యాక్ట్ చేస్తారనమాట. ఆ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాంతారావు గారు అన్నారంట, ఎవరు హీరోయిన్ అడిగారంట భవనారాయణ గారు. రాజశ్రీ అని తెలుసు కదా, మీతో చాలా పిక్చర్ యాక్ట్ చేసింది ఆ అమ్మాయినే. రాజశ్రీయా, నాతోనా హీరోయినా అన్నాడంట ఆయన. అవునండి, రాజశ్రీ గారిని బుక్ చేస్తున్నాను, మా భవనారాయణ గారని మా ఊరు ఏలూరు, ఆయన చిన్నప్పటి తెలుసు ఆయనకి. రాజశ్రీని బుక్ చేస్తున్నారా, నా పక్కన కృష్ణకుమారి కానీ దేవికి కానీ బాగుంటారు అన్నారంట. రాజశ్రీ ఏం బాగుంటుంది, చిన్నపిల్ల, నాకు చెల్లెలుగా యాక్ట్ చేస్తుండేది అని అన్నట్ట. ఆయన కొద్ది భవనారాయణ గారని చుట్ట భవనారాయణ మన ఇతరులా ఉంటాడు ఆయన. ఎవరిలా అంటే ఒక ఆయన వర్క్ చేస్తుంటే కదా, చిలకట్టు అది కట్టుకొని ఆంధ్ర టైప్ చుట్ట కాస్తాం. ఇదిగో ఆయన అందరినీ చాలా ఎన్నిగా మాట్లాడు, ఇగో నేను వెంకమ్మనేస్తాను పుల్లమ్మనేస్తాను, నీకు ఇష్టం ఉంటే యాక్ట్ చేయలేకపోతే మాని అన్నారంట కాంతారావు గారిని. ఫస్ట్ పిక్చర్ నాది, వెంకమ్మనేస్తాను పుల్లమ్మనేస్తాను, నీకు ఇష్టం ఉంటే యాక్ట్ చేయి లేకపోతే మాని అన్నారంట. నేను రాయశ్రీ చేస్తున్నాను అన్నట. లేదు ఆ అమ్మాయి నా పక్కన చెల్లెలుగా యాక్ట్ చేసేది అన్నట. తర్వాత ఆ పిక్చర్ యాక్ట్ చేసిన తర్వాత అది బంపర్ హిట్. ఆ పిక్చర్ చాలా బాగా పోయింది. ఇంకా కాంతారావు జోడి ఎవరంటే రాజశ్రీ అని చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను అనమాట. అలాగే ఆయనతో జోడీ అయిపోయింది నాకు. ఆయన కత్తి పట్టుకున్నాడంటే నేను పక్కన రాజ్కుమార్ గా. ఎన్ని సినిమాలమ్మా? 20 పైగా సినిమాలు. ఆయనతో కౌంటింగ్ లేదమ్మా నాకు, ఎందుకంటే ఇవన్నీ మర్చిపోయి ఆ కాలం మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం లేదు. చూస్తే అప్పుడు ఆ రోజునమ్మా అందరూ పెద్దవాళ్ళు వెళ్ళేవారు షూటింగ్లకి, అమ్మాయిలు షూటింగ్లకు వెళ్తే మీతో పెద్దవాళ్ళు వచ్చేవారు. అమ్మగారు వచ్చింది, మా సిస్టర్ చెప్పాను కదా, ఆవిడ పెద్దవాడు, మా అమ్మ అందరూ వచ్చి మా సిస్టర్ని చూసి చాలా మంది మా అమ్మ అనుకునేవారు. అచ్చో మా అంటే ఆవిడకి నాకు 21 years డిఫరెన్స్ కాబట్టి అలా అనుకుని ఆవిడ అనుకునేవారు. మా మదర్ ఎక్కడికి వచ్చేవారు కాదు, ఆవిడ ఇంట్లోనే ఉండేవారు అనమాట. మా సిస్టర్ని చూసి జీవలక్ష్మి గారు ఉండేవారు కదా ఆర్టిస్ట్, ఏంటి రాజశ్రీ మీ అమ్మని పోయి అక్క అంటావేంటి, నువ్వు అమ్మని చెప్పొచ్చు కదా
నేనను అదేమిటి అక్క, నేను ఆవిడ కూడా అక్కనే, ఎందుకంటే మా అక్క పెద్దది కదా కనుక వాళ్ళని అక్క అక్కనే అలవాటు నాకు, భానుమతి గారిని అందరినీ. భానుమతి కూడా తిడతాది అనమాట, పిన్నిని పిలువు, అది పిలువు, అక్క ఏమిటి అక్క, నువ్వు ఎక్కడ నేను ఎక్కడ, అమ్మని పిలువు అంటది అనమాట ఆవిడ. నాకు మా అక్కని పిలిచి అలవాటు అయిపోయి, మా అమ్మ బతుకుంది, మా అక్కని ఎలా నేను అమ్మని పిలుస్తాను, మా అక్కనే పిలుస్తాను, మీరు నమ్మండి నమ్మకపోండి అని చెప్పేదాన్ని. అలాగా నాకు మా సిస్టర్ ఎక్కువగా నాతో కూడా వచ్చేవారు, హెల్ప్గా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇతర భాషల్లో మీ పరిచయం ఎలా జరిగిందమ్మా? ఫస్ట్ మీరు తమిళ్ నుంచి తెలుగు, అలాగా అదే టైంలో కన్నడ, మలయాళ చిత్రాలు ఇవన్నీ కూడా ఎలా పరిచయం అయింది మీరు? ఎలాగంటే అమ్మా, నేను కాదలిక నేరమిల్లే ఇప్పుడు తోటలో పిల్ల కోట్లో రాని యాక్ట్ చేసినప్పుడు మలయాళం ప్రొడ్యూసరు అలపి అని, అలపి స్టూడియో అనమాట, అలపిలో ఉందన్నమాట. ఇది మలయాళం అలపి అని ఊరు ఉంది కదా, అవును, అక్కడ ఉదయ స్టూడియోస్ అని ఉండేది. ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఒక కొత్త అమ్మాయిని చూస్తున్నాం, మంచి అమ్మాయి కావాలి మాకు అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు నన్ను అడిగారనమాట పిక్చర్కి. అప్పుడు నేను అన్నాను, నాకు మలయాళం అంతా మాట్లాడటం రాదండి, నాకు మలయాళం, ఎందుకంటే ఆ మలయాళం ఇప్పుడు మన లాంగ్వేజ్ తమిళ్ ఇవన్నీ నార్మల్గా మనం మాట్లాడతాం, మలయాళం అనేది ముక్కుతో మాట్లాడాలి. എന്താണോ പോണത്, ഓ എന്താ പറയുന്നത്, ഞാൻ പോയിട്ടില്ലപ്പ, అక్క ఎవడే సార్ అంటే, అక్క సార్ సంసారించుండు అలా మాట్లాడారు అంటే ముక్కుతో పలుకుతారు వాళ్ళు, నోస్తో వస్తారనమాట మాటలే. నాకు అది వినేసరికి గందరగోళంగా ఉండేది ఫస్ట్ చిన్నప్పుడు. అయ్యా నేను యాక్చువల్లీ మలయాళం నాకు వద్దన్నా. వాళ్ళు అన్నారు, పర్వాలే మేము అడ్జస్ట్ చేస్తాం, మేనేజ్ చేస్తాం, మాకు ఈఎంఐ కానీ. ఎందుకంటే ఆ ఉదయ స్టూడియోలో ఆ పిక్చరు భార్య అని ఒక మలయాళం పిక్చరు, అది రియల్ జరిగిన స్టోరీ. ఇది ఆ ఊర్లో జరిగింది. ఒక ప్రొఫెసర్ ఉంటాడు, భార్యని షూట్ చేస్తాడు, అది పెద్ద విషయం అయ్యి అతను ఇంకా జైల్లో ఉన్నాడని చెప్పారు. అతను ఆ హీరోగా యాక్ట్ చేసిన అతను వచ్చి సత్యన్, మలయాళంలో పెద్ద హీరో అతను. రాగిణి గారు యాక్ట్ చేస్తారు, లలిత పద్మిని రాగిణి ఆవిడ యాక్ట్ చేస్తారు. నాది వచ్చి చాలా మంచి క్యారెక్టర్, కాలేజీ స్టూడెంట్ అనమాట. ఆ పిక్చర్లు ఈ 3 క్యారెక్టర్లు అనమాట దాంట్లో. అందులో మలయాళం పిక్చర్లో అప్పుడు బుక్ చేసినప్పుడు ఫస్ట్ కేరళ పెడితే అంత కోకోనట్ వాసన వచ్చేది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పంపించేవారు, అంత చికెన్లు గీకెన్లు అన్నీ పంపించేవారు అనమాట. అంత కొబ్బరి నూనెతో ఉండేది. ఆ కొబ్బరి నూనె వాసన చూస్తే కడుపు తిప్పేస్తుంది అనమాట. అక్కడ 10 రోజులు షూటింగ్ ఉన్న బ్రెడ్ను కాఫీ తాగేసేవాళ్ళం తప్ప ఏమి తినేవాళ్ళం కాదు. బజ్జీలు గిజ్జీలు వేస్తారు, పంపిస్తే వాళ్ళ ఇంటి నుంచే వచ్చేది మాకు భోజనం. తర్వాత ఆవకాయలు, చేప ఆవకాయలు అన్నీ పెద్ద పెద్ద జాడీలతో పంపించేవారు, ఎవరికైనా ఇచ్చేవాడు అనమాట. అంటే ఆ స్మెల్ కోకోనట్ మనం తలకి రాసుకునే అలవాటు కదా చిన్నప్పుడు, అది తినటం అంటే మాకు నచ్చేది కాదనమాట అప్పుడు చిన్నప్పుడు. అక్కడ ఏదో ఒకలాగా కేరళ అనేసరికి ఆ వాతావరణం, కొబ్బరి చెట్లు, అవి ఆ డైలాగులు, నైట్ షూటింగ్లు అనేసరికి, ఎందుకంటే ఎవరిని వర్క్ చేసి మళ్ళీ చెన్నైకి వచ్చేయాలి, మెడ్రాస్కి. చాలా పిక్చర్లు అవి నేను అప్పుడు ఆల్మోస్ట్ చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను అనమాట, తమిళ్, తెలుగు, మలయాళం. కొన్ని పిక్చర్లు ఏమో చెన్నైలో తీసేవారు, కన్నడం, మలయాళం. ఈ పెద్ద పెద్ద బ్యానర్స్ స్టూడియోస్ ఉన్నాయి కదా, అవి వచ్చి ఆ ఊర్లోనే తీసేవారు అనమాట. ఉదయ స్టూడియోలో వర్క్ చేసినప్పుడు ఆ పిక్చరు సిల్వర్ జూబ్లీ అయిపోయింది. ఆ పిక్చరు చాలా బాగా అయింది. ఆ పిక్చర్లో నా పేరు గ్రేసీ, నాకే తెలియకుండా నా పేరు గ్రేసీగా మార్చేస్తాడు ఆయన టైటిల్స్లో ఆ ప్రొడ్యూసరు. నేను ఇంకో పిక్చర్కి ఆయన పిక్చర్ లైన్గా నేను చాలా పిక్చర్లో వర్క్ చేశాను. రాజశ్రీ కావాలి అని ఆయన ఎప్పుడు పట్టుబట్టి నన్ను బుక్ చేసేవాడు అనమాట. అప్పుడు శారద కూడా ఇప్పుడు చెప్తుంది, రాజీ నీ కాల్ షీట్లు లేక నన్ను బుక్ చేశారు, నేను మలయాళంలో ఊరస్ ఇవ్వడానికి కారణం నువ్వే, లేకపోతే నన్ను బుక్ చేసి ఉండేవారు కాదు. అప్పుడు ఏదో నువ్వు ఏదో చాలా బిజీగా ఉండేదో హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయావని ఆర్టిస్ట్ దొరకలేదని వేశాడు నన్ను. కానీ ఒక సాంగ్ అయినా సరే చేయించేవాడు, మేనకగా ఒక సాంగ్ అయినా సరే నేను పిక్చర్లు తీస్తే. ఆ ప్రొడ్యూసర్ ఏం చేశా అంటే పిక్చర్లో లైన్గా చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను ఆయనది. చేసిన తర్వాత అప్పుడు టైటిల్స్లో వచ్చి గ్రేసీ అని మార్చేశాడు ఆయన, నాకు తెలియదు. ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను ఇంకో పిక్చర్కి షూటింగ్ పెడుతూ, అందరూ వచ్చి ఓ గ్రేసీ ఎందానో ఎవడు అని అందరూ మలయాళంలో వచ్చి గ్రేసీ అన్నారు. గ్రేసీ ఎవరని, గ్రేసీ ఎవరు అనుకుంటున్నారు, గమ్మున్నా అనమాట. ఓ గ్రేసీ అన్నారు. అంటే గ్రేసీ అంటున్నారేంటి వీళ్ళు, కానీ ఏంటన్నా గ్రేసీ అవడం అన్నారు. అదే అన్నాడు. చెప్పి ఇదేంట్రా బాబు గ్రేసీ అంటున్నాను. అక్కడ ప్రొడ్యూసర్ అడితే, అమ్మ మీ టైటిల్స్లో మీ పేరు గ్రేసీని ఇస్తారు, రాయశ్రీ అని వేయలేదని. అదే ఒక తమాషా కూడా జరిగింది. కాంతారావు గారితో అసిస్టెంట్ ఒకడు మలయాళం కుర్రాడు వచ్చేవాడు, వాడు టచ్ అప్ బాయ్ అనమాట. నేను కాంతారావు గారు బయట కూర్చొని ఇలాగ బ్రేక్ టైంలో కూర్చున్నప్పుడు ఆ కుర్రాడు ఇలా చూస్తూ నన్నే ఇలా చూస్తున్నాడు.
నేను కాంతారా కొట్టి ఏంటి మీ కుర్రోడు నన్నే ఇలా చూస్తున్నాడు ఏమిటి అన్నాను. వాడు అడిగా కాంతారా గారు ఎందుకు ఎలా చూస్తుంటే వాడు మలయాళ కుర్రోడు అంట. ఈవిడిలాగా నేను మా ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నారండి గ్రేసి అని. అవునా? గ్రేసి అని ఉన్నారు, అచ్చు ఈవిడలాగే ఉంటారండి అంటే నాతో చెప్పారు కాంతారా గారు. అయ్యో నేనే కదండి అన్నాను. అంటే ఆహా మీరు కాదు, ఆవిడ వేరే, అది ముండు గిండంతా కట్టుకొని ఉంటారు అక్కడ ముండు కట్టారు, తుండు అది కడతారు, క్రిస్టియన్ డ్రెస్ అది వేసుకుంటాం కదా, ఈవిడ కాదండి అంటే నేను ఫోక్లో డ్రెస్లో ఉన్నాను. వాడికి ముందు చూసి ఆ వేస్ట్ గిష్టి ఆ చొక్కాయి చూసి అలవాటైపోయి ఈవిడ కాదంట, నమ్మడు నన్ను. సరే బాబు నమ్మపోతే పోయావు అని అనమాట. అలాగా మలయాళంలో ఆ డైలాగ్స్ బాగుండేవి, సత్యం గారు నేర్పించేవారు. కొన్ని డైలాగ్స్ మనకి నోటితో పలకడానికి కొద్దిగా భయం వేస్తుంది. అవును, కొన్ని చెప్పుకునేవారా? ఒక డబ్బింగ్ ఉండేది కదా ఆ రోజుల్లో కూడా. డబ్బింగ్ కొన్ని, కానీ అప్పట్లో ఉండే డబ్బింగ్ ఉన్నా కూడా అక్కడికక్కడ ఆన్ స్పాట్ కాదు. ఇక్కడలాగా మనం ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి అక్కడి నుంచి వస్తున్నారు కదా హిందీ వాళ్ళందరూ, వాళ్ళలాగా మనకి డబ్బింగ్ చేయాలంటే లిప్ మూమెంట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. సాంగ్స్లో కూడా చూడండి, మనం పాడుతున్నప్పుడు మలయాళం పాటైనా క్లోజ్అప్లో ఆ పాటకి కరెక్ట్గా లిప్ మూమెంట్ సెట్ అవ్వాలన్నమాట. లేకపోతే కట్ అనేస్తారు. మనం ఎంత యాక్ట్ చేసినా కూడా ఆ లిప్ మూమెంట్ అమ్మా తప్పు, ఇలా పాడాలి అని వల్లేసి 10 సార్లు అనుకొని ఆ లిప్ మూమెంట్ ఇవ్వాలన్నమాట. అదే ఇప్పుడు అంతా ఏబిసిడి ఇప్పుడు ఏబిసిడి చెప్తే డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అప్పుడు ఏబిసిడి కాదు కదా, మన మలయాళం డైలాగే మనం తెలుగులో రాసుకొని డైలాగు కరెక్ట్గా ఆ లిప్ మూమెంట్ సెట్ అవ్వకపోతే కట్ అంటారు అనమాట. ఒక డైలాగు అది కొద్దిగా వల్గర్గా ఉంటుంది మనకి తెలుగులో, ఎక్కువగా పువ్వులు అనేదాన్ని అది మలయాళంలో ఒకలా చెప్తారు, అది హీరోని చూసి చెప్పాలి. అది కొద్దిగా మన తెలుగులో తప్పు. నైట్ షూటింగ్ హీరోని చూసి చెప్తున్నప్పుడు కరెక్ట్గా ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఆఫ్ చేసేసేదాన్ని. కట్ అనేసి ఎంత గ్రేసి పరయు అనేవాడు అనమాట ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టర్ ప్రొడ్యూసరు కుంజాకు. అప్పుడేనే అనేసి అప్పుడు మలయాళ హీరో సత్యానికి తమిళ్ తెలుసు. ఆయన అన్నాడు சொல்லுங்க என்ன ஆச்சு இல்லைங்க இந்த டைலாக் எங்கள் தெலுங்குல ரொம்ப தப்பு, அது கொஞ்சம் தப்பாக இருக்குது, அது நான் என் வாயால் இத்தனை பேர் முன்னால் சொல்கிறேன், இங்கே யாருக்குமே தெரியாதம்மா நீ சொன்னாலும் பரவாயில்ல சொல்லு అన్నాడు. నడిచే అనేసి మెల్లిగా లిప్ మూమెంట్ ఇచ్చి సౌండ్ రాకుండా చెప్పిస్తాను అనమాట. అంటే ఎంతకీ కట్ అంటున్నారు అనమాట వాడు. అలాగా భలే అనుభవాలే అండి బాబు. కేరళ పెడితే కేరళ అనుభవం చాలా ఇదిగా ఉంటుంది. అన్ని భాషల కంటే కేరళ కొద్దిగా చాలా కష్టమైన భాష. తమిళ్ కన్నడం కంటే కన్నడమైనా కొద్దిగా మనం అర్థం చేసుకోగలం, కానీ మలయాళం కొద్దిగా కష్టం. మన నోస్తో మాట్లాడటం, అది డైలాగ్స్ చాలా కష్టం. బాగా అలవాటైపోయేది అక్కడ పనోడితో వాళ్ళతో మాట్లాడి. ఇప్పుడు జానపద చిత్రాలు మీరు ఎక్కువగా నటించారు. జానపద చిత్రాలు అంటే కాస్ట్యూమ్లకి చాలా కష్టం కదా, సాంఘిక చిత్రాల కంటే చాలా టైం పట్టేదా మీ మేకప్ అది? అంటే ఇప్పుడు సాధారణంగా చీర కొట్టుకొని మనం సోషల్ పిక్చర్ రెడీ అవ్వటమే కొద్దిగా కష్టం మనకి. అలాంటిది ఫోక్లోర్ పిక్చర్స్ అంటే హెయిర్ డ్రెస్లు అప్పుడు ఒక హెయిర్ డ్రెస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది అప్పుడు మాకు. ఎందుకంటే జోస్ఫిన్ కానీ ఇంకొక ఆవిడ కానీ వాళ్ళు వచ్చి మనకి హెయిర్ డ్రెస్ చెయ్యాలంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కార్లో వచ్చి మనకి చేయడానికి ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇద్దరు ఉండేవారు అనమాట. జోస్ఫిన్ను ఇంకొక ఆవిడ ఎవరో ఉండేవారు అనమాట. వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అనమాట. వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేయాలన్నమాట. మేకప్ మ్యాన్ దగ్గర అంటే మా ఇంటి దగ్గర వచ్చి మేకప్ నాగేశ్వరరావు గారు ఉండేవారు. మన అక్కడ వచ్చి మన హీరో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, గిరిజ వీళ్ళందరూ అక్కడికి వచ్చారు అనమాట మేకప్ రూమ్కి. నాకు ఎందుకంటే నాకు భక్త రామదాస్ యాక్ట్ చేసినప్పుడు మేము విజయరావుచారి రోడ్లో ఉండేవాళ్ళం అనమాట. ఆ వెనకే నాగేశ్వరరావు గారి ఇల్లు. మేము అందరూ అక్కడికి వెళ్ళాలి మేకప్ రూమ్కి. ఇంటికి వచ్చి చేయరప్పుడు మేకప్ రూమ్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు క్యూలో కూర్చోవాలన్నమాట. అప్పుడు డిసిప్లిన్ అంటే అప్పుడు భలే కష్టం అండి బాబు. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్, ఎవరు ముందు వస్తారో వాళ్ళకి మేకప్ స్టార్ట్ చేస్తారు, మీద వాళ్ళు కూర్చోవలసిందే. అప్పుడు ఏమైపోయిందంటే నాకు సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరికీ ఆయన మేకప్ మ్యాన్ నాగేశ్వరరావు గారు, మేకప్ నాగేశ్వరరావు గారు అనమాట. మమ్మల్ని పొద్దున్నే తీసుకొని పోయి 3:30కి లేపేసి పడేసేవారు అనమాట. అక్కడ చిన్నపిల్లలం కదా భక్త రామదాస్. అప్పుడు పొద్దున్న నిద్రపోతలు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే అక్కడ మేకప్ వేసుకొని తర్వాత హెయిర్ డ్రెస్లు అవి ఇవి మేకప్ చేసుకొని వచ్చి అక్కడ హెయిర్ డ్రెస్లు వస్తే ఒక్కొక్కరికి ఇచ్చేసేవారు అనమాట. అలాగుండేది అక్కడ ఆ కాలంలో. ఆ హెయిర్ డ్రెస్లు అంతా అయిపోయి మేకప్ మ్యాన్లు వీళ్ళు అదొక సరదాగా ఉండేది. తర్వాత నేను ఆ మేకప్ స్టూడియో ఆ మేకప్ రూమ్లో మన కాంచనామాల గారు ఆవిడ చూశారండి బాబు.
పెద్ద కాంచనామాల అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీ తరం కూడా కాంచనమాల వినుంటారు పేరు. ఆఫ్ కోర్స్. వినుంటారు కదా. ఆ కాంచనమాల గారు ఒక కృష్ణవేణి కాదు, ఒక పిక్చర్ తీశారు. అందులో వచ్చి ఆ పిక్చర్లో వచ్చి ద్రౌపదిని ఇలా అవుతారు, ఏదో ఒక పిక్చర్లో యాక్ట్ చేశారు. సావిత్రి గారు వీళ్ళందరూ యాక్ట్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ ఎవరిని, కాంచనమాల గారిని యాక్ట్ చేశారు. ఆవిడకి అప్పుడు సరిగా లేదు, మెమరీ లేదు, జ్ఞాపకం లేదు. ఆవిడ వస్తుందనేసరికి నేను కాంచనమాల గారిని చూడాలని పొద్దున్నే అడిపోయామన్నమాట. మేకప్ రూమ్కి వెళ్ళిపోయి కాంచనమాల గారు వస్తున్నారు, ఈరోజు చూడాలి చూసి ఈవిడ కాంచనమాల అని షాక్ అయిపోయాను. ఎందుకంటే ఇలా కూర్చున్నారు, ఇలా ఉన్నారు. నేను నాగేశ్వరరావు మేకప్తో కాంచనమాల గారు అవునమ్మా. ఆవిడకి అప్పుడు ఏదో బ్రెయిన్ సరిగ్గా లేదని విన్నాను, నాకు తెలీదు మైండ్. కానీ అలానే మేకప్ చేసి డ్రెస్ చేసి ఆ పిక్చర్లో యాక్ట్ చేయించారు ఆవిడని. మహాతల్లిని ఆవిడని చూసి అదృష్టం. ఎందుకంటే కాంచనమాల అంటే పెద్ద గ్రేట్. ఇప్పటికీ చూడండి, కృష్ణవేణి గారిని 99 years అని చెప్పింది నిన్న వాణిశ్రీ. ఆవిడ వచ్చారు, ఆవిడ చూడటం కోసం వెళ్ళాను నేను హైదరాబాద్ని. చాలా గ్రేట్. కొంతమంది ఆర్టిస్టులు అండి. ఆవిడ మేజాపూర్ రాజా కృష్ణవేణి గారు, ఆవిడ రాజు వైఫ్, ఆవిడ ఆర్టిస్ట్ కూడా. ఆవిడ కృష్ణవేణి గారు అంజలీదేవి గారు వచ్చి లక్ష్మమ్మ కథ అని, శ్రీ లక్ష్మమ్మ కథ అని తీశారంట. మా సిస్టర్ చెప్పేవారు, నాకు తెలియదు పాతకాలం. అప్పుడు ఆ పిక్చర్లో ఒక పిక్చర్లో వచ్చి నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, ఇంకో పిక్చర్లో కృష్ణవేణి గారు, వాళ్ళ ఓన్ బ్యానర్ అనమాట, మేజాపూర్ వాళ్ళది తీశారంట. ఆ రెండు పోటీకి రిలీజ్ అయ్యాయని అప్పుడు చెప్పుకునేవారు అనమాట. ఆ కాలంలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదండి. అలాగే అప్పట్లో సినిమాలు హిట్ ఫ్లాప్ ఈ కాన్సెప్ట్ ఉండేదా? అంటే ఎప్పట్లో మేము యాక్ట్ చేసినప్పుడా? అబ్బో ఎందుకు లేదండి బాబు. ఒక పిక్చర్ యాక్ట్ చేసి హిట్ అయిందంటే పైకి తెస్తారు. కానీ 100 yearsకి వెళ్తే ఉంటుందండి ఒక్కొక్క ఊరు. నేను ఆరాధనకి వెళ్ళాను. అప్పుడు అందరం కార్లో, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు. సావిత్రి గారికి అన్ని నగలు పెట్టుకొని ఒక సెక్యూరిటీ అంతా వస్తారనమాట. నాగేశ్వరరావు గారికి ఒక కారు, రేలంగ్ గారికి, సూర్యకాంత్ అమ్మ, మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లు అలా బయలుదేరుతుంటే మాకు ఒక కారు అనమాట. అక్కడక్కడ హాల్ట్ చేసి వనభోజనంలాగా భోంచేసి టిఫిన్లు అవి వెళ్తే ఆ స్టేజ్ మీద అప్పుడంతా మాకు మాట్లాడటం ఉండదు, ఎవరు మాట్లాడేవారు చేసేవారు. అందరూ స్టేజ్ మీద నిలబడితే వెండి గిఫ్ట్లు ఇచ్చేవారు అనమాట. ఎంత వెయిట్గా ఉండేవో. ఆరాధనలో 2-3 చోట్ల నేను తీసుకున్నాను. చాలా మన జగపతి పిచ్చేసేవాడిది. అలాగా సిల్వర్లో వచ్చేవారు. ఇప్పుడు అంతా చెక్కలు ఇచ్చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు వచ్చి అదే వెయిట్గా ఉంటుంది, చెక్కలు ఇస్తున్నారు. అప్పుడంతా ప్యూర్ సిల్వర్లు ఇచ్చారు. బాగుండేది 100 days ఫంక్షన్స్. బాగా వైభవం, గ్లామర్ అంతా చూసారు కదా. ఎందుకో కాదలిక నేరంలో 100 days ఫంక్షన్ చేశారు. సిల్వర్ జూబిలీ బెంగళూరులో చేశారు. తర్వాత వచ్చి హిందీలో యాక్ట్ చేస్తాను నేను. అవును, ప్రేమిచ్చుడు, కాదలిక నేర్మలు అని, ప్యార్ కి ఏజ్ అని శశి కపూర్ నేను యాక్ట్ చేస్తాను. దానికి ఆ పిక్చర్ 100 daysకి అందరూ వచ్చారు. వహీదా రెహమాను, మాలా సిన్హా, నిరూప్ రాయ్, వాళ్ళందరితో ఫోటో ఉంది. ఏదో ఒక అప్పుడు ఇలాగా సెల్ఫీలు అవి లేవు కదా, పేపర్లో వేస్తే ఆ పేపర్ కట్టింగ్స్ పెట్టేవాళ్ళం. మీరు హిందీలో అడుగు పెట్టిన తర్వాత కంటిన్యూ అవ్వాలనిపించలేదా ఎక్కువగా? అంటే నాకు అప్పట్లో ఏంటంటే హిందీ ఫీల్డ్కి నేను పెట్టి బాగా సక్సెస్ అయింది. కానీ ఒక మిస్టేక్ చేశాను నేను. ఒక శశి కపూర్తో యాక్ట్ చేసాను ఒక పిక్చరు, ప్యార్ కి ఏజా. తర్వాత కిషోర్ కుమార్తో వచ్చి పాయల్ కి శంకర్ అని యాక్ట్ చేశాను. తర్వాత వచ్చి దారా సింగ్తో ఒక పిక్చర్ ఒప్పుకున్నాను, వాళ్ళ ఓన్ బ్యానరు. ఆయన ఈ సినిమాలు చూసి రాజశ్రీ అనేది నన్ను బుక్ చేశాడు అనమాట, వాళ్ళ ఓన్ బ్యానర్లో. ఆయన పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి సరిపోదు. అవును, పెద్ద పర్సనాలిటీ, పెద్ద ఫిగర్ అనమాట. నేనేదో ఇంత సన్నగా ఇలా ఉంటాను. అప్పుడు చిన్న వయసు వేరే, చాలా యంగ్. అప్పుడు ఎక్కడ 20-21 years ఉంటాయి. అప్పుడు ఆ పిక్చర్లో బుక్ చేస్తే ఒకసారి బొంబాయిలో ఏమైందంటే, మేము కార్లో వెళ్తున్నప్పుడు అక్కడ చాలా ట్రాఫిక్, పక్కన కార్లో నిలబడతాయి అనమాట. మా పక్క కార్లో శశి కపూర్ ఉన్నాడు. అద్దం దింపి, ఏమిటి నువ్వు దారా సింగ్తో యాక్ట్ చేస్తున్నావు, నువ్వు నా పిక్చర్తో A1 హీరోయిన్గా నువ్వు యాక్ట్ చేస్తున్నావు, నువ్వు దారా సింగ్ పిక్చర్ అంటే అది A గ్రేడ్ B గ్రేడ్ ఉందంట, మాకు తెలియదు. ఎవరైనా బుక్ చేస్తే ఒప్పేసుకోవటమే, కాల్షీట్ ఖాళీగా ఉంటే ఒప్పుకుంటాం మేము. ఏమంది మాకు అప్పుడు ఏ పిక్చర్ అయినా ఒకటే కదా, మాకు డబ్బులు ఇస్తారు, యాక్ట్ చేస్తాం, ఖాళీగా కూర్చోం, ఎప్పుడు 24 hours బిజీ.
తెలుగు లేదా తమిళ్ లేదా కన్నడం లేకపోతే మలయాళం. డేలో వచ్చి తమిళ్ ఉంటే తెలుగు ఉంటే నైట్లో వచ్చి మలయాళం అప్పుడు వచ్చి సెట్లు అవి రిచ్గా వేసేవారు కాదు, కన్నడంలో మలయాళం. ఆ సెట్ని కొద్దిగా అడ్జస్ట్ చేసి దాన్నే యూజ్ చేసుకున్నారు మలయాళం వాడును కన్నడం వాడు. నైట్ వర్క్ చేశారు. పొద్దున్నే షూటింగ్ చేస్తున్నప్పుడు భవనారాయణ గారు అనేవారు, రైశ్రీ ఈరోజు నేను సాంగ్ క్యాన్సిల్ అన్నాడు. ఏమండి అన్నాడు. నీ ఫేస్ ఏంటి పీక్కుపోయింది, కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి, ఫ్రెష్గా లేదు, నేను డూయట్ సాంగ్ తీస్తున్నాను, ఎంత ఫ్రెష్గా ఉండాలి, నువ్వు హీరోయిన్ ఈ పిక్చర్లో, కళ్ళంతా లోపలికి పోయి నైట్ అంతా నువ్వు వర్క్ చేసి వచ్చావు కదా అన్నాడు. అంటూ మా అక్కని పోట్లాడాడు. మా అక్కని అనిపించి, ఏం నిర్మలా ఏమ్మా నైట్ అంతా వర్క్ చేసిందా అని. లేదండి మలయాళం కన్నడ వర్క్ చేసి నాకు పొద్దున్న సాంగ్ వస్తారా, అప్పుడు ఒప్పుకునేవారు కాదండి, ఫ్రెష్గా ఉండాలన్నమాట. అవును అంతే కదా కదమ్మా. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా మొహోది డల్గా మనం హుషారుగా యాక్ట్ చేయాలి కదా, ఏజ్ వల్ల యాక్ట్ చేస్తామని చాలా ప్రెషర్ కదా మీ మీద. డే నైట్ అమ్మా. కానీ అంత చేసినప్పుడు అమ్మా, అంత పీక్లో ఉన్నప్పుడు ఇది అడగకూడదు, కానీ కేవలం తర్వాత తరాలకి ఆ తరం ఈ తరంలో వ్యత్యాసం తెలియడానికి అడుగుతున్నారు. మీరు మొదలెట్టింది ఏవిఎం సంస్థలో అది నెల జీతం. మీరు పీక్లో ఉన్నప్పుడు అమ్మా రెమ్యూనరేషన్స్ బాగా ఇచ్చేవారా మీకు? లేదమ్మా, కొన్ని పిక్చర్స్కి అంటే అప్పుడు పెద్ద ఆహానే లక్షలు కాదు, కోట్లు కాదు, వేలు పెద్ద గుమరించేవారు కాదు, చాలా తక్కువ అమౌంట్. అందులో కన్నడం అంటే కన్నడం మలయాళం చాలా తక్కువ, తెలుగు ఒక మోస్తరు, తమిళ్ కొద్దిగా. అందులో కూడా తేడాలు ఉన్నాయి హీరోల్ని బట్టి. ఇప్పుడు తమిళ్లో ఎంజీఆర్ గారి పిక్చర్ యాక్ట్ చేస్తున్నాం అనుకోండి, చాలా డబ్బు ఇస్తారన్నమాట, ఎక్కువ డబ్బులు ఇస్తారన్నమాట. అదే కొద్దిగా రామారావు గారు, విట్లాచారి గారు వాళ్ళు కరెక్ట్గా డబ్బులు ఇస్తారు, తక్కువ, కానీ ప్రతి బ్యానర్లో మనం యాక్ట్ చేస్తాం. వాళ్ళు చేసే బ్యానర్ అన్నిట్లో మనం ఉంటాం అనమాట. అప్పుడు వేలల్లోనే ఉండేది. అయితే వేలు, ఆ వేలుతోనే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా 1.5 లక్షలు 2 లక్షలు అంటే ఒక ఇల్లు వచ్చేసాయి. ఇప్పుడు అంతా కోట్లు కట్టుకోవాలి. ఈ ఇల్లమ్మా ఎప్పుడు కట్టేది? ఇది 70లో పక్కన ఫస్ట్ ఇల్లు కొన్నాం, 78లో కొన్నాం పక్కిల్లు. అది కొన్న తర్వాత ఇల్లు కొన్నాం అనమాట. తర్వాత ఇక్కడ షాపులు, అక్కడ కార్నర్ షాపులన్నీ, అదే ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అలా చేసాం. అందరూ మా బ్రదర్స్ అందరూ ఉన్నాం, కలిసి ఉమ్మడి కుటుంబంలాగా ఉండేవారు. అదే అనమాట. మీకు ఎవరమ్మా పోటీ ఆ రోజుల్లో? అంటే మీరు చేసే క్యారెక్టర్స్ లాంటి క్యారెక్టర్స్లో స్లాట్ అయ్యేవాళ్ళు ఎవరెవరున్నారు? కొన్ని అక్కడక్కడ జమున గారిని చూసాం, అక్కడక్కడ. కానీ జానపదాలంటే మీరే గుర్తొస్తారు ఇప్పటికీ. అందమైన చెక్కిన లాంటి మొహం, ఫీచర్స్ పర్ఫెక్ట్గా, ఒక్కొక్క ఫోటో చూస్తుంటే అసలు కళ్ళు అసలు ఆపుకోలేము చూడలేక. అమ్మా పోటీ అంటే ఆ కాలంలో పోటీలు గీటీలు ఏమి లేవు, మనకు తగిన క్యారెక్టర్ మనకు వచ్చేది. ఇప్పుడు నేను రాజకుమారి అంటే రాజకుమారిగా రాజశ్రీ బాగుంటుంది అంటే నన్ను ఆ పిక్చర్లు బాగా రన్ అయిందంటే నన్ను వేసేవారు. జమున గారు వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు మాకంటే. మాకంటే ముందు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు చాలా కాలం నుంచి యాక్ట్ చేస్తున్న వాళ్ళు. అవునవును. వాళ్ళకి మేము పోటీ కాదు, మాకు ఎవరు కూడా మేము వచ్చిన వాళ్ళు, నేను కానీ వాణిశ్రీ కానీ శారద కానీ కాంచన కానీ సచ్చు కేఆర్ విజయ కానీ మాకు ఎవ్వరికి పోటీ లేదమ్మా. శారద కానీ, ఎందుకంటే ఇప్పుడు శారద యాక్ట్ చేసిన తులాభారంలో నన్ను వేస్తే ఎవరైనా చూస్తారా? చూడరు. నేను యాక్ట్ చేయలేను, నాకు ఏడు సీన్లు పడవు, నాకు రాదు. అలా ఏడుస్తూ ఆ డ్రెస్ వేసుకొని ఇలాగా ఒక 10 మంది పిల్లలకి తల్లిలా చేయమంటే చేయలేను. మీరు భలే నవ్వుతున్నా, ఉన్నది చెప్తున్నా. పోటీ అంటే ఎవరికెవరికి పోటీ లేదు. నీ క్యారెక్టర్ నువ్వు, నా క్యారెక్టర్ నేను, నువ్వు గ్లామరా నేను గ్లామరా. నీ కాల్ షీట్లు దొరకలేదా ఇంకోటి వేస్తారు, రాజశ్రీ లేకపోతే ఇంకో స్త్రీ, ఇంకో స్త్రీ లేకపోతే ఇంకో స్త్రీ, అంతే. అలాగే ఉండేది, అలానే ఉండేది. అప్పుడు హీరోలు మెయిన్, ఎందుకంటే నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ వీళ్ళే మెయిన్ అనమాట. వాళ్ళ కాల్ షీట్లు అప్పుడు మనం లేవనుకోండి, మన కాల్ షీట్లు మన తీసి రాజశ్రీ అవైలబుల్ లేదా, అయ్యో రామారావు గారు కాల్ షీట్లు ఉన్నాయి, మరి ఎవరిని ఇద్దాం, సరే ఒక లిస్ట్ ఉంటుంది, వీళ్ళు ఎవరినైనా ఒక సెలెక్ట్ చేద్దాం, వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళు ఖాళీ లేకపోతే ఇంకోరు. అలా మీరు వదిలేసుకున్న సినిమాలు ఉన్నాయా? అయ్యో బోల్డ్ అని ఉన్నాయి, తమిళ్లోనూ తెలుగులో. టైం లేక నా కాల్ షీట్లు లేక. ఎందుకంటే అప్పుడు మేము ఒక పిక్చర్ కోసం వెయిట్ చేయమమ్మా. మనకి ఇప్పుడు ఒక బ్యానర్లో ఇప్పుడు నాగేశ్వరరావు గారితో రామారావు గారు ఉన్నారు, పెద్ద హీరోలు, టాప్ హీరోలు. వాళ్ళతో మనకి డెఫినెట్గా ఆయన ఉన్న పిక్చర్లన్నీ మనం యాక్ట్ చేస్తామంటే వాళ్ళ కోసం వెయిట్ చేయవచ్చు. అవును. వాళ్ళ పిక్చర్లు ఒక పిక్చర్ 2 పిక్చర్లు వస్తా అనుకోండి, మనం బుక్ చేస్తారో లేదో అనేసి ఆ కాల్ షీట్లు అలా పెట్టుకొని ఖాళీకి కూర్చోం కదా. అవును అంతే కదా. మేము వేరే ఇంకోగా దీనికి వెళ్ళిపోదాం ఖాళీగా. ఓహో ఈ మంత్లో వచ్చి 10 days 20 days ఖాళీగా ఉందా, సరే మలయాళం పిక్చర్లో ఎవరో ఉదయ స్టూడియో కానీ మెరీల్యాండ్ సుబ్రహ్మణ్యం గారు
అడుగుతున్నారా, సరే ఆ కాల్ షీట్లు వాళ్ళకి కావాలా ఇచ్చేస్తాం. వాళ్ళు ఏంటంటే మలయాళం వాళ్ళు మన కాల్ షీట్లు దొరికించాలని పెట్టేసుకుంటారు వాళ్ళు, కన్నడ వాళ్ళు కానీ వాళ్ళు. అప్పుడు బడ్జెట్ తక్కువ వాడిది, అవును, మనకి తక్కువలో దొరుకుతున్నారని పెట్టేస్తారు అనమాట. అలాగా మేము పోటీలు గీటీలు ఏమి లేవు. నీ క్యారెక్టర్ నీది, నా క్యారెక్టర్ సార్థం చేయమంటే చేస్తుంది. గ్లామర్గా ప్యాంటు చూసుకొని రాజశ్రీ లాగా చేయమంటే తనే ఉంది. రాజశ్రీ నీలాగా నన్ను చేయమంటే గ్లామర్గా నేను చేయలేను, నాలాగా చేయమంటే నువ్వు చేయలేవు. నీ క్యారెక్టర్ నీది, నా క్యారెక్టర్ నాది, అంతే. ఎవరికి పోటీ లేదు మాకు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అప్పటి ఆర్టిస్టులు చక్కగా సెట్లో కూర్చునేవాడు, అందరం ఒక సిస్టర్స్ లాగా బ్రదర్స్ లాగా అందరం మూవ్ అయ్యేవాళ్ళం తప్ప అయ్యో నాకంటే తన ఇదిగా ఉంది తిన ఇదిగా ఉంది ఆ పోటీలు జలసి అన్నది మాకు తెలీదు. నీకు వచ్చిన పిక్చర్ నువ్వు యాక్ట్, నాకు వచ్చిందా నేను యాక్ట్, నువ్వు కాడిగానో నువ్వు, అంతే. ఎవరు ఇదే వాడి, అంతేగాని పోటీలు లేకపోతే ఇంతవరకు మేము అందరం కలిసి ఉంటాం. ఇప్పటికీ పాత ఆర్టిస్టులు అంటే ఉన్నది ఎవరండి? హైదరాబాద్లో గీతాంజలి లేదు పాపం, జమున గారు, విజయనిర్మల గారు ఉండేవారు పాపం. ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు మన ఇంటి దగ్గరే ఉండేవారు అనమాట. చాలా క్లోజ్గా చక్కగా మన ఇంటికి వచ్చేది, వాళ్ళ బర్త్డే కన్నీ పిలిచేది. ఆవిడ లేదు. ఒక జమున గారు ఉన్నారు. బెంగళూరులోన షౌకార్జీ జానకి గారు ఉన్నారు. కృష్ణకుమారి గారు ఎప్పుడు మాట్లాడేవారు, ఆవిడ లేరు. సరోజాదేవి గారు ఉన్నారు. ఆవిడ అప్పుడప్పుడు డైలీ 2 రోజులకు ఒకసారైనా మాట్లాడుతుంది ఆవిడ. తర్వాత భారతి ఉంది, జయంతి ఉండేది, జయంతి లేదు పాపం. ఇక్కడ చెన్నైలో ఎవరు ఉన్నామండి? చెన్నైలో వాణిశ్రీ ఉంది, శారద ఉంది, కాంచన ఉంది, కేఆర్ విజయ ఉంది. ఇంకా చెప్పుకోవటానికి తెలుగు వాళ్ళు పెద్ద ఇంకా ఎవరున్నారు ఇక్కడ? అంతే అంతే. ఈ రోజారమణి వీళ్ళందరూ తర్వాత వచ్చినాడు. రోజారమణి, కవిత వీళ్ళందరూ తర్వాత వచ్చినాడు. అవును అవును, మీకంటే జూనియర్ కదా వాళ్ళు. మా తరం వాళ్ళు మేము కొంతమంది ఉన్నాం. కనుకనే ఒక ఇంటర్వ్యూలో అడుగుతా అన్నాను, ఏమండి పాత వాళ్ళం కొంతమందే మిగిలి ఉన్నాం, అందరూ ఎంతోమంది పోయారు, మేము కూడా ఎన్నాళ్ళు ఉంటాం, మాకు ఓపికలు ఉండాలి బయట ఊళ్ళు రావటానికి కానీ ఇంటర్వ్యూలు ఇవ్వటానికి కానీ. ఒకసారి ఇచ్చాము ఇంటర్వ్యూ, అయిపోయింది అంతే. ఏం చెప్తాము మా హిస్టరీ అని. కానీ చాలా కష్టపడి వచ్చామండి మేము, అందరిలాగా కాదు, చాలా చాలా కష్టపడి వచ్చాము. రియాలిటీ అంటే ఏమిటని మా దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు గ్రాఫిక్స్లు, క్యారవాన్లు అన్నీ ఉన్నాయి. మేము అవుట్డోర్ వెడితే డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే మాకు చెట్లు పొలాలు ఉండేవి, అక్కడ వచ్చి ఒక టౌలో ఏదో పట్టుకునేవారు, అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. అంత జానపద డ్రెస్సులు కూడా ఏ డ్రెస్ అయినా అవుట్డోర్ ఉగనకల్లు గిగనకల్లు వెళ్ళేవి, కాళ్ళు మాడిపోతుంటాయి చెప్పులు వేయడానికి వెళ్ళేవి. ఎందుకంటే రాణి ఫోక్లోర్ పిక్చర్లు చెప్పులు వేయకూడదు, బీపీ స్కిన్ కలర్ ఉంటాయి. డ్రెస్ అంతా వల్గారిటీ ఏమి ఉండదండి, అప్పుడు ఫుల్గా కవర్ ఉంటుంది కానీ సెక్సీగా ఉంటుంది అప్పుడు డ్రెస్లు. బీపీ కాలిపోతుంటుంది. ఎంత హార్డ్ వర్క్ అండి. రాయి మీద ఉగనకల్లు అలా పడుకొని డూయట్ సాంగ్ పాడుతుంటే బీపీ కాలిపోతుంటుంది, కాళ్ళు కాలిపోతుంటుంది. అమ్మ బాబోయ్. గొడుగులు, ఒక గొడుగు పట్టుకున్నాం, బ్రేక్ అయినప్పుడు గొడుగు ఆ లైట్లో పెట్టేసరికి కంట్లో ఒకలాగా ఉంటుంది, ఆ వెళ్తురు సన్లైట్ వేస్తారు కదా, వేసరికి ఆ వేడికి తట్టుకోలేము అనమాట. ఇప్పుడు ఏముంది, గబుక్కని క్యారవాన్లో వెళ్ళిపోయి కూర్చుంటా హాయిగా, ఫ్రెష్ అయిపోయి హాయిగా వేసేసుకొని హాయిగా తినేసి వస్తారు. మేము అక్కడే చెట్టు కింద కూర్చొని ఒకరు విసురుకు ఉంటాడు అసిస్టెంట్, ఒక విసురు గారు పట్టుకొని అవుట్డోర్లో. ఇండోర్లో అయితే ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకుంటాం అనుకోండి, అప్పుడు అక్కడే చేసి రెడీ అంటే టచ్ అప్ చేసుకొని వర్క్ చేసేయాలి. మళ్ళీ సన్ పోయిందంటే కష్టం కదా. అవుట్డోర్లో సన్లైట్లోనే మేము వర్క్ చేయాలి. వాస్తవం. అలాగా వర్క్ చేస్తాం. సో అమ్మ, మరి ఆ టైంలో మీరు ఒక పొలిటికల్ ఫ్యామిలీ కూడా మీది. అవును, పొలిటికల్ ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మిమ్మల్ని ఎవరు ఇష్టపడి ముందుకు వచ్చారా ఎవరైనా? మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎవరినైనా, అంటే సహజం కదమ్మా ఇదంతా, కామన్. అప్పటికంటే ఇప్పుడు మరీ కామన్ అయిపోయింది రండి. అంటే అప్పుడు కొంచెం ఒక సిగ్గు బిడియం అండి, మాకు భయం. ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే చెప్తున్నాను నేను, తప్పు లేదు. చిన్నపిల్లలు పిల్లలు అంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని అడుగుతారు అమ్మాయిని. అబ్బాయిని వచ్చి నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా అని అడుగుతున్నారు. అవును, నేను నా కొడుకు అంటే అమ్మ ఇట్లా అడిగారే అనేవాడు చిన్నప్పుడు. అంటే అదే ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఏంటి బాయ్ ఫ్రెండ్ ఏంటి, మేము ఇలా నిలబడి ఊరికి ఏదో తమాషగా మాట్లాడుకొని జోకులు వేసుకుంటే ఇలా చూసేవారు అనమాట. పత్రికల్లో కూర్చుకొని రాసేసేవారు అనమాట. అవును, రాసేవారు, ఏమీ లేదు. అదొక వాళ్ళకి అదొక కొన్ని మ్యాగజైన్స్ లో అలా రాయటం అదొక ఫ్యాషన్ అనమాట. మా గురించి ఏమంటుంది, పొద్దున్న లేస్తే తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి మేకప్ వేసుకొని డ్రెస్లు వేసుకొని వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళి అవన్నీ కిరీటాలు అన్నీ తీసేసి మేకప్ తీసేసి పడుకున్నామంటే మళ్ళీ ఒళ్ళు తెలిసేది కదనమాట. అలాగా చాలా టైర్డ్ అయిపోయాడమ్మా. అవును, వర్క్ హార్డ్ వర్క్, వేరే ఆలోచన తావే ఉండదు. ఎక్కడ ఉంటుంది. ఆ డ్రెస్ వేసుకొని లవ్ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకి ఏమో చాలా చక్కగా, అబ్బా ఎంత బాగా లవ్ చేస్తున్నారని. ఇక్కడ గుచ్చుకుంటుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటుంది. అయ్యో ఎందుకు చెప్తాను. నాకు శ్రీ మర్యాద రామన్న పిక్చర్లో, మన పద్మనాభం గారి పిక్చర్లో ఒక సాంగ్ చేశాను నేను.
చాలా మంచి సాంగ్ అది. అది ఒక నలుగురు ఉంటారనమాట. ఏ పాట అమ్మా పాడరా? నాకు పాటలు గుర్తు కాబట్టి. పాట పేరు మర్చిపోతున్నాను నేను. మర్యాద రామన్నలో వచ్చి ఏమి ఈ వింత పులకింత అని వస్తుంది. అది బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాడిన పాట అది. ఆయన ఫస్ట్ సాంగ్ అది. రావే కావ్య సుమబాల, అదే కదా. నలుగురు హీరోలు ఉంటారనమాట. ఒకటి వచ్చి శోభన్ బాబు గారు, ఒకటి కృష్ణ, ఒకటి వచ్చి హర్నాథ్, రామకృష్ణ, నలుగురు. ఒకటి సాలి కంసాలి, ఒక బ్రాహ్మణు, ఒక ఇతను అనమాట. నలుగురు. ఆ నలుగురులో ఎవరు చూసుకొని ఒక శిల్పి చెక్కుతాడు, బట్టలు వేస్తాడు, ఒక ఆయన నగలేస్తాడు, ఒకడు ప్రాణం పోస్తాడు అనమాట. ఈ నలుగురికి ఎవరు ఇది అన్నట్లుగా ఒక సాంగ్. అందులో బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాడిన సాంగ్ నాకు ఆ పాట చాలా ఇష్టం అనమాట. సుశీలమ్మ గారు నాకు పాడారు. ఈ శోభన్ బాబు గారికి, కృష్ణకి వచ్చి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఆ సాంగ్ ఒకటి చాలా మంచి సాంగ్. ఆ కాలం అనుకుంటుంటే చాలా ఇదిగా ఉంటుందండి. అప్పుడు మేము యాక్ట్ చేసేటప్పుడు అనిమల్స్తో, అదే పావులు బాబోయ్. నేను ఒకటి చెప్పనా? నిజమైన పావులేనవి డూప్లా? భలేవారే. పావుల సంగతి చెప్తే మీరు అదిరిపోతారు. చెప్పండి. ఎలాంటి పావులు ఉండేవి? నాకు ఒక కన్నడ పిక్చర్, అది తెలుగులో కూడా చూసాను, స్వర్ణ గౌరి అని. ఆ పిక్చర్ నాకు దొరకలేదు, కానీ నేను నాగకన్య అనమాట. ఆ పిక్చర్లో కన్నడం తెలుగు రెండు, అప్పుడు 2 లాంగ్వేజ్లు తీసేవారనమాట ఒకేసారి. నైట్ షూటింగ్, నైట్లో వచ్చి అలాగా ఫుల్ నాగకన్య డ్రెస్ వేసుకొని అలా రిలాక్స్ అయి ఉన్నాను. లైటింగ్ అంతా సెటప్ చేస్తున్నారు అనమాట. నైట్ షూటింగ్ అది చేసినప్పుడు ఇంత పెద్ద డైలాగులు నాకు కన్నడను తెలుగు. డైలాగ్ చదువుకొని అలాగా పడుకుంటే, అమ్మ షార్ట్ రెడీ అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి. అలా వచ్చేసరికి కెమెరా ఎలా పెట్టినారు, పావులు వచ్చి 2 పావులు ఇచ్చేసాడు చేతిలో. అదే ఫస్ట్ నేను పావులు పట్టుకోవటం. పావు పట్టుకున్న చేతిలో పావులు ఇచ్చేసాడు నా చేతిలో పట్టుకోమని. వాళ్ళు నిద్ర మాత్రం ఇచ్చేసరికి ఇలా పట్టేసుకున్నాను. పట్టుకుంటే పావులు, అమ్మ పావులు ఇచ్చేసాడు ఏంటో బాబు అనుకొని, సొల్లుగా డైలాగ్ చెప్పండి అన్నాడు. ఏం డైలాగ్ చెప్తాం, పావులు ఇచ్చేసి డైలాగ్ చెప్పండి అంటే అది బుస్సు ఉంటుంది. అందులో నైట్ షూటింగ్, చిన్నపిల్లని నేను అప్పుడు. ఇంకా ఈ పావులు బుస్సు ఉంటుంది. ఇలా చూసి డైలాగ్ రాలే అంటున్నాను నేను, అది బుస్సు కొడుతుంది అనమాట. ఇలా చూసి నేనన్నా పావులు కన్నడం, నేను కన్నడంలో గిన్నె ముందు తెలుగు తీయి, కన్నడం అసలే డైలాగ్ జ్ఞాపకం ఉండదు, తెలుగైనా కొద్దిగా జ్ఞాపకం పెట్టుకొని చెప్పచ్చు, పావులు ఇచ్చేసి వచ్చి కన్నడం షాట్ తీసేలాగా ముందు తెలుగు తీయి అన్నాను. పట్టుకున్నాడు. అది ఇలా పట్టుకున్నాను. తీస్తున్నప్పుడు ఆ స్టూడియోలో నైట్ షూటింగ్ జరుగుతుంది. పైన లైట్లు ఉంటాయి కదా, అవును, ఫోకస్ లైట్లు ఎవరినో. ఒక లైట్ బాయ్ ఏం చేశాడు, పైనుంచి దప్పని పడిపోయాడు కింద. నైట్ షూటింగ్ 2 గంటలకి. అమ్మ బాబోయ్. పోయేసరికి దప్పని సౌండ్ వచ్చేసరికి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అక్కడికి. నన్ను వదిలేసరికి మర్చిపోయారు. డైరెక్టర్, కెమెరామెన్ అందరూ వెళ్ళిపోయేసరికి నేను పావులు పెట్టుకున్నాను. ఇదేంటి అందరూ వెళ్ళిపోయారు, నా చేతిలో పావులు ఉన్నాయి, వదులుతుంది, అది ఎక్కడ వెళ్ళిపోతుందో సెట్ నుంచి భయం, వదలలేను, పట్టుకోలేను, గట్టి పట్టుకుంటే నలిగిపోతుందని భయం అనమాట. పట్టుకొని పావులు ఎవరైనా రెండో అని వస్తున్నాను. అందరూ వెళ్ళిపోయారు. పాపం ఒక కుర్రోడు, అసిస్టెంట్ కుర్రోడు వచ్చి, అమ్మమ్మ ఇవ్వండి అని పాపం నా బాధ భరించలేక తీసుకొని, బాడే బతికిపోయారు బాబు బాబాయ్. లైట్ బైక్ పళ్ళు ఊడిపోయి రక్తం కారి చాలా ఇదైందనమాట. అలాగా కొన్ని ఫస్ట్ టైం నేను పావులు పట్టుకోవడం. తర్వాత మా ఇంటికి పావులోడు వస్తే నేను పట్టేసుకుంటుంటాను. నాకు చాలా సాయది. కానీ నేను చాలా వరకు నేను యాక్ట్ చేసిన పిక్చర్లు కన్నడం కానీ తెలుగు కానీ పావులతో ఎక్కువ యాక్ట్ చేశాను నేను. ఒక పిక్చరు తెలుగులో కాంతారా గారు, నేను అదృష్ట దేవత అనే ఒక పిక్చర్. అవునవును, గొప్ప సినిమా. అది యూట్యూబ్లో చూశాను. ఫుల్గా నాగలోకం సెట్ వేశారండి, పెద్ద నాగలోకం సెట్టు. అందులో మాస్టర్ ఎవరంటే హీరాలాల్ మాస్టర్. ఆయన చాలా గట్టి మాస్టర్, కాళ్ళు ముడుకులు అయినా ఇలా చూసి చూడట్లేదు, రెడీ అంటాడు. రక్తం కారుతున్నా సరే ఆయన వదిలిపెట్టాడు. ఆయన మూమెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఆయన చాలా కష్టం. డాన్స్ చేస్తుంటే పావును వేస్తుంటారు పైన, ఇలా పావును పడుతుంటే నాగలోకం కదా ఫుల్గా నిజమైన పావులు తెచ్చిస్తారు అనమాట. కొన్నిటికి ఏమో పళ్ళు తీశారు, కొన్నిటికి కుట్టారు, కొన్నిటికి పళ్ళు కూడా వచ్చేస్తుండొచ్చు. సెట్ నిండా పావుని. ఆసారి ఏమైందంటే మా మదరు ఎప్పుడు షూటింగ్కి వచ్చేది కాదు, మా అక్కయ్య వచ్చేది అనమాట. ఒకరోజు షూటింగ్ చూడాలంది అమ్మాయిది, ఒకరోజు షూటింగ్ చూడాలి. మా అక్కయ్యింది, రా అదృష్ట దేవత షూటింగ్ ఉంది అని తీసుకువచ్చింది. మా అక్కయ్యని తీసుకొస్తే మా మదర్ వచ్చి సెట్లో కూర్చునేసరికి పావును గేవును పైన వేస్తూ మూమెంట్ చూస్తుంటే, అమ్మో వద్దు షూటింగ్ వద్దు, ఏమొద్దు, మా అమ్మాయిని ఏమైనా చేసేస్తే వచ్చేయి షూటింగ్ వద్దు, రా
గోల పెట్టేసింది మా అమ్మ. మాకంది నిన్ను తీసుకొని రావద్దన్నాను, నువ్వు వచ్చావు, అదే షూటింగ్ అంతే, అదే కరాదులే. నాకేంటి ఆ మూమెంట్ చేసినప్పుడు కింద పాములు ఉన్నాయి కదా, తొక్కేస్తే అది ఎక్కడ బాబోయ్ చాలా బోల్డ్ పాములు రియల్ అండి బాబు. ఎంత కానీ ఎంత అసలు మామూలుగానే పాకేది ఏమైనా చూస్తేనే ఒకలా అనిపిస్తుంది. బుస్స కొడుతుంటది పెద్ద పెద్ద పాములు పట్టుకొని ఆ పాట అది బుస్ బుస్ అని కొడుతుంటుంది అనమాట. నాకు భలే శబ్ద ఇస్తుంది. నాకు పాములు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ నాగస్వరం వినబడితే అయిపోయేదాన్ని నేను. అయిపోయి ఆ నాగస్వరం ఊతారు కదా, అది వింటూ ఉండేదాన్ని. తర్వాత హిందీ పిక్చర్ కూడా వైజయంతిమాల గారు యాక్ట్ చేశారు, నాగిన్ అనే పిక్చరు. అందులో అంతా నాగస్వరం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ పాములతో ఆ నాగస్వరం అని నాకు ఎందుకో ఆ పాములతో చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను. మళ్ళీ ఏనుగులతో, గుర్రాలతో, ముసలితో, కోతులతో, కుక్కలతో అన్నిట్లో యాక్ట్ చేశాను. ఎలుగుబంట్లు అవన్నీ రియల్ దీంతోనే యాక్ట్ చేశాను. ముసలి అన్నీ పులులు, సింహాలతో కూడా యాక్ట్ చేశాను రియల్గా. సింహంతో ఫోటో కూడా ఉంది మలయాళంలో. అదేంటంటే కడలమ్మ పഴశ్శిరాజా అని పిక్చర్లు, మలయాళం పిక్చర్స్ చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను లేమ్మా. ఓ పిక్చర్లో అయితే ముసలి వచ్చి పట్టుకొని కాళ్ళు లాగేస్తుంది, అది చీర లాగా రియల్. ఇప్పుడులాగా గ్రాఫిక్స్ అవి ఇప్పుడు ఏంటి, పాములు అనేసరికి ఇళ్ళ వచ్చి అన్ని సీరియల్లో వాటిలో పాములు వచ్చేస్తున్నాయి. అది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు. గ్రాఫిక్స్ లేకుండా ఏదీ లేదు. నడుస్తుంటే నిప్పులు వస్తున్నాయి, ఎగురుతున్నారు ఫైటింగ్లో వాటిలో. అప్పుడు హీరోలు కూడా చూడండి, కాంతారావు గారు కానీ రామారావు గారు కానీ ఫైటింగ్ చేసేటప్పుడు బరువుగా ఉండేది, కత్తులు చాలా వెయిట్ జాస్తి అనమాట. దాంతో ఫైటింగ్ చేసేవారు వాళ్ళు. ఆ పట్టుకోవటమే మనం మొయ్యలేము. నాకు అలానే 2 పిక్చర్లు నేను ఫైటింగ్ చేశాను అనమాట. అవునా? ఎందుకంటే ఒకటి వచ్చి తమిళ్లో వచ్చి కుడియిరంద కోల్ అనే పిక్చర్లో ఎంజీఆర్తో ఉన్బాళం ఎన్మిడియం అని ఫైటింగ్ చేయాలన్నమాట. ఇలాగా అది ఒకటి చేశాను. తర్వాత నా తెలుగులో కాంతారావు గారు నేను 1, 2, 3 అని ఒక సాంగ్ ఒకటి ఉంది అనమాట, జోడిస్తే అని ఏదో ఒక సాంగ్ ఉంది, అందులో చేశాను. నాకు చాలా పాములతో, కుక్కలతో, ఎలుగుబంటులతో బాగా అనుభవం. ఏనుగు మీద కూడా కూర్చొని తీయించుకున్నాను. అమ్మ, మీకు మీ హీరోలు అందరిలో ఎవరి సరసన నటించడం మీకు బాగా ఒక తృప్తిని, ఒక మంచి క్యారెక్టర్ చేసాము లేకపోతే మంచి సినిమా చేసామని ఫీలింగ్ వచ్చేది? ఎంజీఆర్ గారితో నటించారు, ముందు వరుసపెట్టి చూద్దాం. కాంతారావు గారు, ఎంజీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, రామారావు గారు, అందరితో నటించారు కదా. ఎవరితో మీకు బాగా తృప్తిగా అనిపించేది? అమ్మా, ఆ కాలంలో హీరోస్ అంటే టాప్ హీరోస్ తెలుగులో చెప్తాను. ఫస్ట్ మన తెలుగు ఛానల్ కనుక నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కాంతారావు గారు, జగ్గయ్య గారు, 4 పెద్ద హీరోస్. అవును. దాని తర్వాత వచ్చినవాడు శోభన్ బాబు, కృష్ణ గారు, హర్నాథు, రామకృష్ణ. అవును. నలుగురు స్టెప్ బై స్టెప్ వచ్చారు. మేము చిన్నప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, జగ్గయ్య గారు, కాంతారావు పిక్చర్లు చూసి పెరిగిన వాళ్ళం, చిన్న పిల్లలం మేము. అవును. వాళ్ళు మాకు దేవుళ్ళు లాగానే మాకు ఉండిపోతారు మా మనసులో. ఎందుకంటే రామారావు గారిని చూస్తే కృష్ణుడుగా, రాముడుగా అదే మాకు మనసులో ఉండిపోతాయి. వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాం అంటే కూడా మనకి చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళతో అనుభవం అంటే వాళ్ళు చూస్తామా, యాక్ట్ చేస్తామా అని కూడా ఊహించని టైంలో వాళ్ళతో యాక్ట్ చేయడం మహాభాగ్యం. అంతే కదమ్మా. అంతే. ఇప్పుడు మిగతా హీరోలతో చెప్తారా? మిగతా హీరోలు శోభన్ బాబు గారు, కృష్ణ గారు, హర్నాథు, రామకృష్ణ అందరూ చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయి వచ్చిన వాళ్ళు. అందరూ కూడా వాళ్ళకి ఏమిటంటే ఆ కాలంలో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్కువగా మనం హీరోయిన్స్తో ఎక్కువగా టచ్లో ఉన్నాం. ఎందుకంటే మనం ఎవరు పైకి రావాలి, మనం బాగా సాధించాలి, పెద్ద హీరోస్ అవ్వాలని వాళ్ళు, మనం పెద్ద హీరోయిన్స్ కావాలని మనం అనుకున్నాం. అందులో మాకు యాక్ట్ చేసేటప్పుడు ఏ హీరోయిన్ అయినా ఒకటే. అంటే ఇప్పుడు రామారావు గారు యాక్ట్ చేసినప్పుడు అదొక విధమైన ఎక్స్పీరియన్స్, అనుభవం. నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసేటప్పుడు అదొక టైప్ ఆఫ్ ఇది. అంటే అన్నిటికీ మనం అడ్జస్ట్ అవుతాం. మిగతా జగ్గ గారితో యాక్ట్ చేసేటప్పుడు అదొకటి, కాంతారావు గారితో ఒక టైప్ ఉంటుంది. అదేలాగా శోభన్ బాబు గారిని, కృష్ణ కానీ, కృష్ణరాజు కానీ అందరితో, ఆల్మోస్ట్ అందరు హీరోలతో తెలుగులో యాక్ట్ చేశారమ్మా. అది వాళ్ళ అనుభవం అంటే ఎవరు ఎక్కువ అని లేదు. ఎవరితో యాక్ట్ చేసినప్పుడు వాళ్ళే మాకు దేవుడు, వాళ్ళే ఎక్కువ మాకు. అది అంతేగాని వీళ్ళు చాలా టాప్ కదా, వీళ్ళతో యాక్ట్ అంటే పెద్ద హీరోలతో యాక్ట్ చేయడం అంటే అప్పుడు గ్రేట్గా మేము భావించేవారు. అవును కదా. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంటే టాప్, అది ప్రపంచానికి తెలిసింది అందరూ. అందులో తర్వాత తమిళనాడులో అంటే ఎంజీఆర్ గారు, శివాజీ అంటే తెలియంది లేదు.
అందులో కూడా ఇదేలాగా స్టెప్ బై నలుగురు ముగ్గురు ఉన్నారు వేసేసారు, వాడు అందరితో యాక్ట్ చేశాను నేను ఆల్మోస్ట్. రైట్. కనుక ఒక్కొక్కతో ఒక్కొక్క విధమైన అనుభవం అంతే. ఎవరు ఇష్టం అని లేదు, మన క్యారెక్టర్ ఏది మంచిదా అని అది ఇష్టం నాకు అంతే. సో అమ్మ, మీరు ఇంత పీక్ ఆఫ్ యాక్టింగ్లో ఉంటూ మనకి మీ వివాహం అయినప్పుడు పాంచజన్య గారితో అది ఎలా కుదిరింది? ఎలా మీకు అసలు అంటే పొలిటికల్ ఫ్యామిలీ వల్ల పరిచయం అయ్యారా? అది చెప్పాలంటే అమ్మా, నేను ఇప్పటికీ సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఎక్కడైనా ఫంక్షన్లో కనబడితే చెప్తారు, రాయశ్రీ ఏంటి నువ్వు పీక్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని పోయావు, నాకు నచ్చలేదు అన్నారు. మొన్న ఒకసారి జమున గారు మేమందరం వైజాగ్లో ఫంక్షన్కి వెళ్ళాం ఆయన బర్త్డే దానికి వెళ్ళినప్పుడు అన్నారు. నేను అన్నాను అదేమిటండి అంతా మనం అంటే మన ఫీల్డ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవటం ఏంటి, ఫీల్డ్ పీక్లో ఉన్నప్పుడు చేసుకుంటేనే ఆ లైఫ్ ఈ లైఫ్ రెండు మనకి ఎంజాయ్ చేయొచ్చు. అవును, ఎంజాయ్ చేయొచ్చు. ఫీల్డ్లో యాక్ట్ చేయడానికి మనకి ఎండ్ అన్నది లేదు. అవును, ఎండ్ లేదు, మనకి యాక్ట్ చేస్తూనే ఉండొచ్చు మనం. ఏంటి హీరోయిన్ చిన్నపిల్ల దగ్గర నుంచి అమ్మ వేషాల దగ్గర నుంచి అక్క వేషాల దగ్గర నుంచి వదిన వేషాల దగ్గర నుంచి అమ్మమ్మ వేషాలు నాయనమ్మ వేషాలు ముసలి వేషాలు అన్నీ యాక్ట్ చేయొచ్చు. యాక్టింగ్కి ఎండ్ లేదు. నన్ను అడిగితే ఒక ఆర్టిస్ట్కి ఎండ్ లేదండి. అవును, కుంటిదానిలో కూడా యాక్ట్ చేయొచ్చు, కూర్చొని యాక్ట్ చేయొచ్చు, ఏదైనా యాక్ట్ చేయొచ్చు. కరెక్ట్. కానీ మ్యారేజ్ అనే దానికి ఒక లిమిట్ ఉంది, పిల్లల్ని కంటానికి అనేది ఒక లిమిట్ ఉంది, దానికి ఒక ఏజ్ ఉంది. ఆ ఏజ్లో ఇది మనం చేయకపోతే లైఫ్ వేస్ట్ అయిపోయింది మన లైఫ్. ఇంకా వయసు అయిపోయిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకొని లాభం లేదు. వయసు అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కనలేము. అవును, ఇంకా మ్యారేజ్ కాదు, ఇది లైఫ్లో అలా ఉండిపోవాల్సి వస్తుంది. కనుక ఏ వయసుకి తగినట్లు ఆ వయసులో వచ్చేయటం. అది మా ఆయన్ని నేను వచ్చి పొలిటీషియన్ అంటే నాకు ఎన్నో సంబంధాలు చూశారండి మా ఇంట్లో. అంటే నాకు మా మదరు పెద్దవాడని చెప్పారు కదా, లేటుగా పుట్టాను కదా, మా మదర్ చనిపోయారు 1973లో చనిపోయారు. మా మదరు అదిను ఆవిడ చనిపోయినప్పుడు ఒక పిక్చర్ యాక్ట్ చేస్తున్నాను నేను, భానుమతి గారు, సరోజాదేవి అందరం, పత్తుమాద బంధం. ఆ పేరు వింటేనే అది మీకు తమిళ్ తెలీదు. పత్తుమాద అంటే 10 మాసాలు మోసిన అనుబంధం అంటారు కదా, పత్తుమాద బంధం అనే పిక్చర్లో నేను యాక్ట్ చేసినప్పుడు ఆ పిక్చరు ఊటీ గీటి అంతా తీసారు, అయిపోయింది ఫుల్గా. లాస్ట్లో క్లైమాక్స్ సీను కొద్దిగా బోల్డ్ గెటప్ నాదిను సరోజాదేవిది. అంటే కొద్దిగా ఒక ఏబిఎం రాజు మీ అందరం, ముత్తురామన్ అందరూ ఉన్నారు, రవిచంద్రన్ అందరూ ఉన్నారు. ఆ క్లైమాక్స్లో అందరు భానుమతి గారు, ఏమన్ రాజు, సరోజాదేవి, నేను, భానుమతి అందరు ఆర్టిస్టులు ఉన్నారు. ఆ టైం అప్పుడు క్లైమాక్స్ అప్పుడు మా మదర్కి నైటు ఒక విధమైన ఏకాదిర్పులాగా వచ్చి ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ చేయటం. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ షూటింగ్ ఎడుతున్నప్పుడు నాకు డైలాగులు మాట్లాడాలి. నేను వచ్చి నా భర్తని ఆ సరోజాదేవికి అప్పగించాలన్నమాట. నా మూడు నీకు అప్పగిస్తున్నాను, నువ్వు పెళ్లి కాకముందే బిడ్డను కన్నావు అని ఒక డైలాగ్ చెప్తుంటే మాట నొక్కేసినట్లుంది, డైలాగ్ రావటం లేదు. గుర్తుందమ్మా డైలాగ్ అది? ఇది గుర్తు కూడా లేదమ్మా, నాకు మతిమరుపు కూడా వచ్చింది. ఆ సినిమా అప్పుడు నాకు చాలా దెబ్బతిన్నా నేను నా లైఫ్లో. అప్పుడు మా షూటింగ్ కట్ అన్నాను. తాత ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నాను అనమాట, బ్రేక్ లంచ్ అవర్లో ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నప్పుడు మా బ్రదర్ ఉన్నాడు. మా హాస్పిటల్లో ఉంది, లేడీ వెల్లింగ్టన్ హాస్పిటల్లో మా మదర్. గబగబని మా బ్రదరు, మా అక్కయ్య ఫోన్ చేసింది హాస్పిటల్ నుంచి. మా బ్రదర్ వచ్చి అన్నాడు అనమాట. నేను కూర్చొని ఏంటి అన్నాను. మా బ్రదర్ అంటే అదే అక్కయ్య కొడుకు. ఏంటంటే ఏం లేదు రారా హాస్పిటల్కి వెళ్తాం అన్నాడు మా బ్రదరు. అప్పుడు నేను మేకప్తో ఉన్నాను, మళ్ళీ 2 o'clock షూటింగ్కి వెళ్ళాలి, లంచ్కి వచ్చాను అనమాట. గబగబని అలా వెళ్ళేసరికి మా మదరు, అయ్యో చూడండి హాస్పిటల్ పొల్లి లాక్కొని ఇచ్చేసేసరికి ఆ మేకప్తో గెటప్తో ఆ ఓల్డ్ గెటప్తో నాకు చాలా బాధ కలిగింది. దాంతో భోజనం మానేశాను. మా అమ్మ అంటే అంత అఫెక్షన్ నాకు. చాలా బాధపడి అసలు షూటింగ్ ఆ పిక్చర్ కంప్లీట్ చేయడానికి కూడా వెళ్ళలేదు. వాళ్ళు కూడా నన్ను కట్ చేసి ఆ క్లైమాక్స్లో ఇది భానుమతి గారు అందరూ వచ్చారు పాపం మన ఇంటికి. శివాజీ గణేష్ణ వీళ్ళందరూ వచ్చారు పలకరింపుకి. అందరూ వచ్చి మా అక్కని చూసి షాక్ తినేవారు. ఈవిడ కదా అమ్మ, ఇదేంటి అమ్మ చచ్చిపోయినట్టున్నారు, ఈవిడ కూర్చొని ఉంది మా మదర్ని చూసి. తర్వాత చనిపోయిన తర్వాత మా సిస్టర్ అన్నారు, అమ్మ ఇంకా చాలు నువ్వు యాక్ట్ చేసింది, మీ మదర్కు చనిపోయారు, అదే మన అమ్మ చనిపోయింది కదా, నాకైతే నా కొడుకులకి పెళ్లి చేశాను, అందరు లైఫ్లో సెటిల్ అయిపోయారు, మనవరాళ్ళు అందరూ పుట్టేశారు కూడా నాకు, నీకు మ్యారేజ్ చేయకుండా అలా వదిలేసి
అంటే మా అక్కకి ఆవిడ ఏజే కదా నాకంటే, నాకేమైనా అయిపోయిందంటే నువ్వు ఒక్కదాని అయిపోతావు, నా పిల్లల్ని సెటిల్ చేసి నేను చేయలేదు లైఫ్లో అని అంటారు, కనుక నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే నువ్వు పెళ్లి చేసుకో అని ఎన్నో సంబంధాలు చూశారు. నాకు మా అమ్మ చచ్చిపోయిన తర్వాత చీచి వద్దు, నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు అని వద్దు అని అనుకొని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు నేను. మా అక్కయ్య ఫోర్స్గా కొద్దిగా లేదు ఎలానే సరి చేసుకోండి. అప్పుడు ఏదో ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు సీత అనసూయ అని పాటలు పడేవారు పాతకాలం. వాళ్ళతో వాళ్ళును బిఆర్ నాయుడు గారు భక్త శబరి తీశారని చెప్పాను కదా, సీతగా యాక్ట్ చేశారని. అవునవును. ఆవిడ వైఫ్ నాయుడమ్మ గారు అంటారు అనమాట, ఆవిడ లీలా నాయుడు. ఆవిడను ఏదో మాట్లాడుతూ ఇలా ఒక సంబంధం ఉంది, ఇది ఒక హైదరాబాదు ఒక ఎమ్మెల్సీ పెద్ద చదువుకున్నాడు ఆయన, వెంగయ్య గారు టైంలో ఆయన ఇది ఇంటలెక్చువల్ అని చెప్పేసి సంబంధం ఉందంటే నేను అనుకొని గమ్మున్నాను. ఆ పిక్చరు అదే ఆ మాటలు జరుగుతున్నప్పుడు నేను కొద్దిగా బయట సరిపెట్టలే. తర్వాత ఆ పిక్చర్ అది ఇది ఫినిష్ చేస్తాను అనుకోండి, పత్తిమాత బంధం. తర్వాత నాకు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఆయన ఓన్ బ్యానర్లో అదేంటి ఆ పిక్చరు దానవీర సూరకర్ణం, అందులో నన్ను ఆయన పిలిచి నాకు రుక్మిణి సత్యభామ క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. ఇచ్చినప్పుడు నేను షూటింగ్ ఒక షెడ్యూల్ వర్క్ చేశాను రామకృష్ణ స్టూడియోలో హైదరాబాద్లో. తర్వాత వచ్చి అక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన వచ్చి ఫోన్లోనే మా ఆయన మాట్లాడారు, ఇలాగా వచ్చి చూడాలి అది ఇది అని. ఇలాగా ఆయన ఇంకోనెవరన్నా చేసుకోవాల్సింది, నేను ఆ పేరు చెప్పను, ఇంకొక హీరోయిన్ చేసుకోవాల్సింది. తర్వాత ఇలాగా రాయశ్రీ గారు వాళ్ళ కండిషన్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్ చేయకూడదు అనేది వాళ్ళ కండిషన్. ఆయన పొలిటీషియన్, సినిమా వాళ్ళం కదా. అలా అన్నప్పుడు సరే అని అప్పుడు ఏమైందంటే చెప్పారు, ఇలా రాయశ్రీ వాళ్ళ ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు అంటే. మా ఆయన కొద్దిగా ఒడ్డు పొడుగు కొద్దిగా ఇదిగా ఉంటుంది, దట్టంగా, ఏం ఇష్టపడతారో లేరు గబుకొని వద్దు అంటే కష్టం. కానీ ఆవిడని చూసా, ఆ అమ్మాయిని చూసాను నేను ఒకరి బర్త్డేలో, మనకు బాగా తెలిసిన సినిమా వాళ్ళే. ఆ అమ్మాయిని చేసుకోలేదు, చూశాను. కానీ ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకుంటారా లేదో తెలియదు. కానీ నాకు పెళ్లి చూపులని రాను, ఊరికే వస్తాను, హలో అని ఫ్రెండ్స్ లాగా. నేను ఎక్కడో దూరాన్ని చూశాను అన్నారు మా ఇంట్లో. అన్నారు ఇట్లా, మా ఇంట్లో కూడా చెప్పలేదు ముందు, గెస్ట్లు ఏదో పిక్చర్ ఏదో తీస్తారంటే మా ఆయన వస్తారు. నేను ఒక మ్యాక్సీ వేసుకున్నాను, మ్యాక్సీ వేసుకొని బెల్ కొడితే వచ్చి తలుపు తీశాను. తీసి లోపలికి రమ్మన్నాను, ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాను. ఆయన చూసి ఏంటి చిన్నపిల్లలా ఉంది, ఇంత కొద్ది సన్నగా, మా అమ్మ చచ్చిపోయిన కొత్త ఒకటి బాగా సన్నగా అయిపోయాను నేను. అయితే ఈ అమ్మాయి చిన్న అమ్మాయిగా ఉంది, నేను హైట్ వెయిట్గా ఉన్నాను, ఒప్పుకుంటారు లేదో అని కూర్చున్నారు, మాట్లాడారు, ఇచ్చేసారు వెళ్ళిపోయారు. తర్వాత చెప్పారు మా ఇంట్లో. చెప్తే నేను అన్నాను, నాకు వద్దు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను అసలు మనిషి, నాకు ఎవరినైనా అలా కాసేపు చూస్తే కానీ వాళ్ళు నా మైండ్లో రిజిస్టర్ అవ్వదు. నాకు ఇలా మాట్లాడతాను, తర్వాత వాళ్ళు ఇంకోసారి చూసి వీళ్ళు ఎవరు అని అడుగుతుంటాను అనమాట. అలాగా నా స్వభావం చిన్నప్పటి నుంచి కూడా. ఎక్కువగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇలా మనిషిని అబ్జర్వ్ చేస్తేనే నా మైండ్లోకి ఎక్కుతుంది, లేకపోతే మైండ్లో ఉంచుకోవాలని ఇదే ఉండదు నాకు. వచ్చారు చూశారు, మా ఇంట్లో అన్నారు, నేను పెళ్ళాగిలాను. తర్వాత నాకే కోపం వచ్చింది, మా అక్కయ్య ఊరికే పెళ్లి చేసుకో నీకు ఏదైనా అయిపోతానికి ఏదైనా అయిపోతుంది అనేసి అంటుంటే మీ ఇష్టం అన్నాను. సరేనా, కన్ఫామా అన్నారు. కన్ఫామ్, నేను ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదా మీకు? నాకేమో పెద్ద, మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఓకే అన్నాను. వెంటనే మన వెంగళరావు గారు సీఎం కదా అప్పుడు, వాళ్ళ వైఫ్ ఆవిడ ఫోన్ చేసి, ఏమ్మా ఇలాగా కన్ఫామ్ కదా, మీ డేట్ మీ జాతకాలు పంపించింది చూస్తామనేసి మా ఇంట్లో చేశారు. చూసి అమ్మ 1 monthలో మంచి ముహూర్తం ఉన్నాను. నేను అన్నాను 1 monthలోనా? అయ్యో కొన్ని పిక్చర్లు ఉన్నాయి కదా, బ్యాలెన్స్ పిక్చర్లు. అవును అంటే అప్పుడు అంటే మా అమ్మ చచ్చిపోయిన తర్వాత కొన్ని పిక్చర్లు ఒప్పుకోలేదు నేను, కొన్ని అప్పుడు కొద్ది గ్యాప్లో ఉన్నాను అనమాట. లేకపోతే డే నైట్ వర్కే నాకు రుబ్బినట్లు, ఒక్క నిమిషం తీరుబాటు ఉండేది కాదు. కన్నడమో, తెలుగో, మలయాళం, హిందీయో, ఈ 5 లాంగ్వేజ్లో ఏదో ఒక షూటింగ్ చేసేదాన్ని. అప్పుడు ఏమైపోయిందంటే సరే అని అలాగా సరే అన్న వెంటనే వాళ్ళు చేశారు. మా సిస్టర్ వచ్చి పత్రికలు వచ్చేసింది, ఆఫ్టర్ 1 month తర్వాత ఈ డేట్ తర్వాత మేము యాక్ట్ చేయము, ఎవరైనా ఫినిష్ చేసుకోవాలంటే పిక్చర్లు త్వరగా చేసుకోండి, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మేము వర్క్ చేయమని పత్రికలు అంతా ఇచ్చేసాము, అందరిలో ఇచ్చేసాం.
అప్పుడు నా మ్యారేజ్ అవుతున్నప్పుడే ఎంజి రామచంద్రన్ గారు సీఎం అయ్యారు. ఆయన కూడా 1977 ఫస్ట్ టైం సీఎం అయ్యారు. నేను బెంగళూరులో షూటింగ్ ఒక పిక్చర్ వర్క్ చేసి అక్కడి నుంచి అలా హైదరాబాద్ వెళ్ళిపోయాను మ్యారేజ్కి. సెప్టెంబర్ 4th నా మ్యారేజ్ అనమాట. అప్పుడు ఎంజిఆర్ గారికి ఫోన్ చేశాను, నా இப்படி மேரேஜ் அம்மா நான் இப்போதாம்மா சிஎம்மானே, நான் வந்து வர முடியாதம்மா, என்னோட வாழ்த்துக்கள் உனக்கு எப்பவுமே இருக்கమ్మా அப்படின்னு గ్రీటింగ్ పంపించి నాకు ఇచ్చేసి విష్ చేశారనమాట. నాకు చాలా ఎంజిఆర్ గారు. తర్వాత అక్కడ హైదరాబాద్లో మా సిస్టర్ను మా అక్కయ్య కోడలు వాళ్ళు వెళ్ళి రామారావు గారికి ఇన్విటేషన్ ఇచ్చారు, నాగేశ్వరరావు గారికి ఇచ్చారు, లేకపోతే అక్కడ జీవన గారు అందరికి ఇచ్చారనమాట. రాత్రి 2 గంటలకి నా మ్యారేజ్ అప్పుడు రామారావు గారు వచ్చారు నా మ్యారేజ్కి. నాగేశ్వరరావు గారు, ఆయన వైఫ్ అన్నపూర్ణమ్మ గారు వచ్చారు. తర్వాత రామానాయుడు గారు వచ్చారు, కాంచన వచ్చింది, తర్వాత వచ్చి చాలామంది వాణిశ్రీ వచ్చి నన్ను పెళ్లి కూతురు చేయటం డెకరేట్ చేయటం అంతా వాణిశ్రీ ముందు రోజే వచ్చేసి పెళ్లి రిసెప్షన్ అంతా తనే చూసుకుంటాను. అందరూ చాలా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారనమాట. అలాగే నా మ్యారేజ్ వచ్చి నైట్ 2 o'clock అయిందమ్మా. దాని తర్వాత మళ్ళీ సినిమా ఫీల్డ్ పక్క నేను తొంగి కూడా చూడలేదు. అక్కడి నుంచి రీఎంట్రీ అంటారు. రీఎంట్రీ కాదు, ఏ ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఈ ఛానల్కి ఇవ్వడం కూడా ఒకసారి స్టార్ట్ చేసింది ఎలా అంటే, ఈ ఛానల్కి ఇంట్రెస్ట్ మ్యారేజ్ అయిపోయింది. తర్వాత నా లైఫ్ కొద్దిగా చెప్పాను కదా, అలాగేది అన్నీ చూసేసాను లైఫ్లో. మా ఆయన హార్ట్ అటాక్ రావటం, చనిపోవటం, నా బాబు తక్కువ టైం కదమ్మా, 6 ఏళ్లలో చాలా తక్కువ. నా లైఫ్ అది ఆహాని ఎత్తింది, ఆహాని దింపింది నా లైఫ్. నేను అనుకోకుండా హీరోయిన్ అయిపోయాను. అసలు సినిమాలో చేరుదామని అనుకోకుండా చేరిపోయాను. తర్వాత అనుకోకుండా రామారావు గారితో అగ్గిపిడుగు, అగ్గిబరట వీటిలో చేసి పెద్ద హీరోయిన్ అయిపోయాను. తర్వాత వచ్చి అన్ని మలయాళం, కన్నడం, అన్ని లాంగ్వేజ్, అన్ని భాషలో అందరు హీరోలతో, పెద్ద హీరోలతో, కన్నడం కానీ మలయాళం కానీ అన్నిట్లో యాక్ట్ చేశాను. మంచి లెవెల్కి వెళ్ళిపోయాను పెళ్లి చేసుకొని. అందరు ఆహా రాజశ్రీ బంపర్ అనుకున్నా, జాక్పాట్ కొట్టిస్తుంది అన్నారు. అవి ఆహానే ఉంది. మా ఆయనకి 10 మంది మొత్తం, అందరు పెద్ద పెద్ద లెవెల్లో. ఒక ఆయన హైకోర్టు జడ్జి, ఒక ఆయన అడ్వకేట్, ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన వచ్చి చిలకలూరుపేట చైర్మన్. తర్వాత అందరు పెద్ద పెద్ద లెవెల్. హైకోర్టు జడ్జి అంటే చూడండి, తోట లక్ష్మయ్య గారు, ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన పోలీస్ ఇన్స్పెక్టరు, అందరు ఉన్నారండి మా ఫ్యామిలీలో. పెద్ద కుటుంబం, మా 2 ఆడబిడ్డలు అందరు ఉన్నారు. అక్కడ పడేసరికి బయట ప్రపంచం తెలియలే. ఏంటి గుట్లు చిలగల. నాకు ఈ సినిమా అలవాటిపోయి సినిమా వాడు మొహం కనపడి, అప్పుడు ఛానల్స్ లేవు ఎక్కువ. ఇప్పుడు దూరదర్శనం ఏదో వేసేవాడు, 2 ఛానల్స్ ఉండేవి. అబ్బా మన సినిమా ఏదో ఒక సినిమా చూస్తే అబ్బా మనవాడు మొహం చూస్తున్నాను కదా అనుకుని ఎంతో సంతోషపడిపోయేదాన్ని అనమాట. అంటే ఇది ఉండేదన్నమాట. పిక్చర్ చూస్తుంటే అయ్యో అంజమ్మ గారు వీళ్ళందరూ చూస్తుంటే, అలాగే నాకు అంజమ్మ గారు, భానుమతి గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరినీ చాలా ఇష్టపడతాను నేను. సుశీలమ్మ గారు అందరూ నాతో చాలా ఒక ఇదిగా మూవ్ అవుతాం అనమాట మేమందరం. కానీ ఫోటోలు చూస్తుంటే అమ్మా ఎన్ని మెమరీస్ వెంట పెట్టుకున్నారు. జయలలిత గారు తెలుగులో తమిళ్లో వేశారు కదా కొన్ని జానపదాలు. అవి గోపాలుడు భూపాలుడు వాళ్ళ అమ్మతో కూడా సంజయ్ గారు కూడా యాక్ట్ చేస్తారు. నాకు నిత్య కళ్యాణంలో మా అమ్మగా యాక్ట్ చేసింది, కన్నడంలో యాక్ట్ చేసింది ఆవిడ. చాలా ఉంది కానీ చెప్పను నేను, ఎందుకంటే ఈ పాట అమ్మా ఏమో ఏమో అది నాకేమో ఏమో అయినది, అదే కదా? అవును, అది ఏం పిక్చర్ అది నాకు జ్ఞాపకం రావట్లేదు. అగ్గిపిడుగు అది కృష్ణకుమార్ గారు. నాది వచ్చి నీవే నీ చేతి వీణను నేనే, అది ఒకటి. తర్వాత గిలిగిలి నేను పరిగెత్తు. ఆయన చాలా మంచి పిక్చర్. ఇంకోటి కానమ్మా, ఒకదాన్ని మించి ఒకటి మీ క్యారెక్టర్స్, మీ జీవితం. అది మీ వారి 6 ఏళ్ల సావాసం తర్వాత మిమ్మల్ని కంపెనీ అంటే మీరు ఎందుకంటే సినిమా మీ ప్రపంచం, మీరు ఎరిగినవన్నీ వదిలేశారు ఆయన కోసం. తర్వాత వాట్ ఈస్ కీపింగ్ యూ గోయింగ్? మీరు ఇంకా ముందరకెళ్ళడానికి మీ స్ఫూర్తి ఏమిటి? నాన్ పోగం పాదయిలే అంటే నేను వెళ్ళే మార్గంలో ఈ ట్రైన్ వెళుతూ ఉంటుంది కదా. ట్రైన్ అవును, ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కరు మన దిగిపోతుంటారు, మనకి ఎంతో క్లోజ్గా మూవ్ అయిన వాడు. అదేలాగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా నేను చేసే ప్రయాణంలో ఒక్కొక్కరు నా లైఫ్లో వచ్చారు వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కరు వచ్చారు వెళ్ళిపోతున్నారు. అదేలాగా నా లైఫ్ ఇప్పుడు ఎండ్కి వచ్చిందనమాట. మన గమ్యం చేరే దగ్గర పడ్డాం. అవును, గమ్యం ఏంటి? గమ్యం ఇప్పుడు ఆ గమ్యంలోనే ఉన్నాను. ఆ గమ్యాన్ని దాటి ఎప్పుడు పైకి వెళ్ళిపోతామో చెప్పలేము. మీ గమ్యం ఏంటి? నా గమ్యం ఏంది? నా గమ్యం
నా అవన్నీ అంటే నేను చెప్పాలంటే భగవంతుని దయ వల్ల అన్నీ నాకు నెరవేరిపోయాయి. భగవంతుడు అంటే మా ఆయన లేడని తప్ప, మా ఆయన ఎంఏఎల్ఏలో మాస్టర్ ఆఫ్ లా, అంత చదువు చదివాడు. అవునమ్మా. అలాగనే నా కొడుకు కూడా చదువు అంటే చాలా ఇష్టం. ఒంటరిగా అమెరికా వెళ్ళాడు, డిగ్రీ కంప్లీట్ చేశాడు, చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకున్నాడు, వాడు కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు. ఒకే ఒక కొడుకు నాకు. చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం నాకేం లేదు, నా కొడుకే నాకు లోకం ప్రపంచం అంతా. వాడిని చూసుకొనే నేను ఇలా ఉన్నా అంటే ఈరోజు హాయిగా. నా కొడుకు ఇప్పటికీ కూడా నా కొడుకు ఎక్కడికైనా వెళితే చూస్తాడు, పొద్దున్నే లేచి వచ్చి నన్ను చూడకుండా వెళ్ళడం, చూస్తాడు, అమ్మా ఎలా ఉన్నా బాగున్నావా అంటాడు. ఇది ఎలా వస్తుంది? ఒకే ఒక కొడుకమ్మా నాకు. మా ఆయన చనిపోయేటప్పుడు నా కొడుకు 3 సంవత్సరాలు. అయ్యో 10 years ఎక్కడ బయట ప్రపంచంలో నా ఫేస్ చూపించలేదు నేను. ఈరోజు ఇలా కూర్చున్నానంటే అయ్యో నా కొడుకు చదువుతున్నాడు, అమెరికా వెళ్ళాడు, ఎలా ఉన్నాడో ఏమిటో అని భయపడిపోయేదాన్ని. బెంగ పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత మా బాబు పెళ్ళికి జయలలిత గారు వచ్చి మన ఇంట్లో రిసెప్షన్కి వచ్చి ఒక ½ hour కూర్చుంది. అందరు ఆర్టిస్టులు ఆల్మోస్ట్ మెడ్రాస్లో ఉన్న లేక మంజుళ వాళ్ళు ఎవరు లక్ష్మి అందరూ వచ్చేసారనమాట. సరోజాదేవి పాప కృష్ణకుమార్ గారు ఎక్కడికి రారు, ఆవిడ బెంగళూరు నుంచి పెళ్లి కోసం వచ్చింది, సరోజాదేవి పెళ్లి కోసం వచ్చింది, వైజయంతిమాల అందరూ, లక్ష్మి దగ్గర నుంచి మీనా గీనా అందరూ, రాధిక అందరూ వచ్చేసారు. వైజయంతిమాల నుంచి దాకా అందరూ వచ్చారమ్మా. ఘనంగా చేస్తాను పెళ్ళి. నా కొడుకు సెటిల్ అయిపోయాడు లైఫ్లో. తర్వాత నేను మా సిస్టర్ ఉండేవాళ్ళం, మా బాబు అమెరికాలో ఉండేవాడు అనమాట. తర్వాత నిండుకు కళకళలాడుతూ పనివాళ్ళు గిన్నెవాళ్ళు అందరినీ పెట్టుకొని నేను నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. సడన్గా మా సిస్టర్ చనిపోయింది. ఎందుకంటే నాకు ఏమి ప్రపంచం తెలియదు నాకు. ఈ దిగులు మా సిస్టర్ లేక, ఆ క్లైమేట్ అది వాటికి, ఆ ఇల్లు చూసి ఆ ఊరు చూసేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమిటి మన ప్రపంచం ఎలా అయిపోయింది, ఇక్కడ ఎవరు లేరు, మాట్లాడుకోవడానికి ఎవరు లేరు, ఎవరు మనకు మన అని ఎవరు, అవును కమ్యూనికేషన్ ప్రాబ్లం. కానీ ఏం చేస్తాం, కలిసి ఉండాలి కదా. ఇప్పుడు వస్తూ పోతుంటారమ్మా మీరు? తర్వాత ఏమైందంటే చాలా రోజులు మా బాబుకి పిల్లలు పుట్టలేదు కదా, వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా, నేను వెళ్ళాను, ఒక పాప పుట్టింది ఫస్ట్. అబ్బా. వెళ్ళిన ఒక 1 yearలో ఒక పాప పుట్టింది అనమాట. మా ఆయన చనిపోయినా కూడా మా సిస్టర్ ఎప్పుడు సపోర్ట్గా ఉండేది నాకు. ఆవిడ 92 సంవత్సరాలు ఆవిడ మంచం మీద ఉన్నా కూడా అంత తెలివితేటలు గైడ్ చేసేది అనమాట. అన్నీ చెప్పుకునేదాన్ని. అందులో అంత ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా మదర్ లాగా చూసుకున్నాను అనమాట. తల్లిలాగే. ఆవిడ చనిపోయేసరికి ఒకలాగైపోయింది. నా కొడుకు అన్నాడు, అమ్మ ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒంటరిగా వద్దు, నాయనమ్మ ఉందని, నాయనమ్మ అంటాడు మా అక్కయ్యని, పెద్దమ్మ అండు, నువ్వు నాతో వచ్చి అన్నాడు అని. చనిపోయిన వెంటనే టికెట్ బుక్ చేసి ఇంకా నా ఎస్ నో చెప్పక్కర్లేదు, పట్టుకొని వెళ్ళిపోయాడు అమెరికా. అదొక ప్రపంచం అయిపోయింది. అమెరికాకి వెళ్ళిపోయేసరికి సెల్ ఫోన్లు లేవు, ఏమి లేవు, చాలా అది అయిపోయి పిచ్చి పెట్టినట్లు అయిపోయింది. నేను అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత నాకేంటంటే బోర్ కొడుతుంది అనుకుంటుంటే ఆ భగవంతుడు చూడండి ఒక పాపనిచ్చాడు అనమాట. ఆ పాపకి 1 year అయ్యేటప్పుడు ఇంకో పాపనిచ్చాడు. ఓ శుభం. అయితే ఇంకా 2 మనవరాళ్ళు నాకు, 2 పేర్లేంటమ్మా? పెద్ద పాప పేరు వచ్చి అనన్య. మా బాబు పెట్టడం ఎలా అంటే, వాడి పెళ్ళి నా బర్త్డే December 7th కదా, వాడి పెళ్ళి December 7th పెట్టుకున్నాడు అనమాట. మా అమ్మ బర్త్డే రోజు మ్యారేజ్ పెట్టుకోవాలని. తర్వాత పెద్ద పాపకి పేరు అనన్య. అనన్య రాజశ్రీ తోట ఫుల్ పేరు అనమాట. రాజశ్రీ పెట్టేశాడు అందులో, తోట ఇంటి పేరు. అవును. చిన్న పాప పుట్టింది. చిన్న పాప పేరు ఏం చేశా అంటే టియా. టియా టీ 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 టియా టియా పాంచజన్యం తోట. వాడు నాన్నగారి పేరు పెట్టేసుకున్నాడు. అమ్మ పేరు నాన్నగారి పేరు పెట్టేసుకున్నాడు. వాడు పెళ్లి రోజు వచ్చి నా బర్త్డే డేట్ పెట్టేసుకున్నాడు అనమాట. అద్భుతం కదమ్మా. దేవుడు ఇచ్చిన వరం అది ఒకటే. నా కొడుకుని నా కోడలు అంతతో అమెరికాలో ఉండేవాడు, నేను ఇక్కడ ఉండేదాన్ని ఒంటరిగా. మా అక్కయ్య చచ్చిపోయిన తర్వాత, అదే అమెరికాలో ఉన్న తర్వాత అక్కడ నాకు అంటే గ్రీన్ కార్డు అది లేదు. వాళ్ళంతా సిటిజన్స్ అనమాట. నా కొడుకు కోడలు మనవరాలు. ఎంతసేపు అమ్మా ఇలా స్పాన్సర్ చేస్తూ వచ్చేస్తుంది? కానీ నాకు ఇక్కడ ప్రాపర్టీ ఎంత ఉంది కదమ్మా, అది నేను అక్కడ డిక్లేర్ చేసుకొని అవసరం పడాలి, దానికోసం తీసుకోలేదు. నాది టూరిస్ట్ వీసా పెట్టుకున్నాను. వస్తూ వెళ్తూ వెళ్తూ 1 సంవత్సరానికి 8 టికెట్లు అవుతాయి నాకు. నేనంటే బాబుతో కలిసి వస్తాను. ఒక 10 days అలా ఉండి, అంటే స్టేట్ మారాలి కదా. సంవత్సరానికి 8 సార్లు, ఎందుకంటే 4 సార్లు. ఎందుకంటే ఇయర్లో 4 సార్లు నాకు బాబుకి టికెట్ రావటం, మళ్ళీ వెళ్ళటానికి 2 టికెట్లు, 4, మళ్ళీ సంవత్సరం లోపల మళ్ళీ రావటం వెళ్ళటం, అంటే 8 టికెట్లు అనమాట. 8 సార్లు వచ్చి
4 సార్లు వచ్చి రావటం వెళ్ళటం అలాగైపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా ప్రాపర్టీ అంతా చూసుకోవాలి, కొద్దిగా అవన్నీ పర్సనల్ కొన్ని పనులు ఉన్నాయి కదా, వాటి కోసం కొద్దిగా ఇండియాలో ఉన్నా అనమాట. లేకపోతే కానీ ఆశ్చర్యం ఏంటంటే అమ్మ, ఇంత లాంగ్ కెరీర్ మీది, ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్, ఒక్కొక్క ఫోటోలో చూస్తుంటే అసలు నిజంగా రాజకుమార్ లాగే ఉన్నారు. అదయ్యాక ఇప్పుడు వచ్చిన మీరు ఖాళీని భర్తీ చేసుకునే పద్ధతి అంటే జీవితంలో ప్రతి వాళ్ళకి, ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ గ్యాప్ వచ్చేస్తుంది, మనం చేసే పని భిన్నంగా చేస్తామంటే. వాటిని మీరు మలుచుకున్న పద్ధతి మాత్రం, మీ ఎనర్జీ లెవెల్స్, మీ పాజిటివిటీ మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఇప్పుడు నాకు నా లైఫ్లో ఏం చూసండి, ఎక్కువగా నాకు గుళ్ళకు వెళ్ళాలని, దేవస్థానాలు చూడాలని. ఈ సంవత్సరంలో 3 సార్లు తిరుపతికి వెళ్ళాను, షిరిడి బాబా గుడికి వెళ్ళాను, తమిళనాడులో అన్ని గుళ్ళకి వెళ్ళాను, ఆంధ్రాలో కూడా సింహాచలం, అన్నవరం అన్ని గుళ్ళు చూశాను. ఇక్కడ కూడా టైం దొరికినప్పుడు ఒకసారి నేను వేలపంచావడిలో ఉండేదన్నమాట. అంటే ఒంటరిగా వచ్చినప్పుడు అప్పుడు కాంచన ఫోన్ చేసి చెప్పింది అనమాట, ఏం బా ఎక్కడ అంటే వేలపంచావడి, నువ్వు దగ్గరే అక్కడ కరుమారమ్మ టెంపుల్, మాంగాటమ్మ టెంపుల్ ఉంది, చక్కగా శుక్రవారం పూట వెళ్ళి రాకూడదా, ఇక్కడి నుంచి వెళ్ళటం అంటే కష్టం కానీ అని చెప్పింది. ఓ నిజమే కదా, మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెంటనే నేను మాంగాడికి, కరుమారమ్మ గుడికి, అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి ప్రత్యక్షం అంటారు శివుడికి, అన్నీ చూశాను. ఇప్పుడు కూడా నాకు టైం దొరికితే భగవంతుని ప్రేయర్ చేసుకోవటం నా పీస్ ఆఫ్ మైండ్. మనవరాళ్ళు వస్తారు, మార్నింగ్ వస్తారు, నాయనమ్మ అది ఇది మాట్లాడతారు చక్కగా, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు, వాళ్ళ స్కూలు, వాళ్ళు ఇది. లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ బ్యూటిఫుల్లీ అమ్మా. కానీ ఎన్నాళ్ళు అంటే నాకు ఇంకా ఎప్పుడు పోయినా కూడా నాకు బాధ లేదు. అయ్యో అమ్మా, మీరు పరికాలం పాటు ఉండాలి. నాకు ఒకటి, మనం బతికినంతసేపు హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. మన లైఫ్ మనం కూడా వెళ్ళిపోయిన వాడితో వెళ్ళిపోకుండా ఉండిపోం, మనం కూడా వెళ్ళిపోవలసిందే. ఏదో టైంలో ఉన్నన్నాడు ఎందుకు బాధపడుతూ, లైఫ్ ఏమిటి? అవును, మీరు వచ్చారు, మీతో మాట్లాడతాను, టైం స్పెండ్ చేశాను, మీరు అడిగారు నన్ను గురించి, ఇది ఒక ఆర్టిస్ట్గా ఉండి ఇంత అందరితో యాక్ట్ చేయబట్టి మీరు మా ఇంటికి వచ్చారు కావాలని, లేకపోతే ఎందుకు వస్తారు? మీరెవరో నేనెవరో. మీరు ఆల్రెడీ అమ్మ ధన్యులు, చాలా అకంప్లిష్ చేశారు. ముందు ముందు కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు అన్నీ, అంటే ప్రేక్షకుల అభిమానం, ప్రేమ ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాం. మిమ్మల్ని కూడా త్వరలో పొలిటికల్ ఏరియాలో మరోసారి చూడబోతున్నాం అని చెప్పాను. పొలిటికల్లో ఏంటండి బాబు, నన్ను నిలబడమన్నారు అదే హిమాయత్ నగర్లో. నాకు వద్దండి, మా ఆయనతో నేను ఒకసారి మా బావగారిని అడిగాను, ఎందుకంటే ఇప్పుడు నిడదల రజని మా బంధువు అనమాట, మా బావగారు విడుదల హెల్త్ మినిస్టర్గా ఉంది. అవునవును, వాళ్ళందరూ ఉన్నారు, ఇంకా మా బావగారు కొడుకులు వీళ్ళందరూ కూడా గుంటూరులో చిలకలూరుపేటలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో వీటిలో ఉన్నారు. మనకి ఇంకా ఓపికలు లేవు, తిరగటానికి ఓపికలు లేవు. ఏదో రామకృష్ణ ఇంట్లో ఉండి హాయిగా మనవరాలతో వాళ్ళతో ఉండకుండా ఎందుకు మనకి ఈ లైఫ్లో చాలు, ఇంకా ఆశ దురాశ ఎందుకు? అవును, హాయిగా లీడ్ చేస్తాం, హెల్త్ బాగుండాలి, ఎక్కడికక్కడే చెప్పుకోవాల్సిన మాట. అవునమ్మా, మెయిన్ వచ్చి ఆ భగవంతుని మనం వేడుకోవాల్సిందంటే మనం ఒకరి మీద డిపెండ్ అయిన, అవును, వాళ్ళ మీద వాళ్ళు ఇదే ఒకటి. ఎందుకంటే మా సిస్టర్ని నేను చూశాను, ఆవిడ బెడ్లో ఉండి మనుషుల్ని పెట్టి చేయించుకోవటం. ఒకటే కొడతారు, బెడ్లో ఉండకూడదు, పోయామా పటక్, ఇంకెందుకు, ఇంకా చేసేది ఏమి లేదు, మనం సాధించేది ఏమి లేదు. అవును అవును, అన్నీ అనుభవించాం, అనుభవించకపోతే అనుకోవచ్చు, ఇంకా ఉండి చేసేది ఏమీ లేదు. అవునమ్మా, వాస్తవం. మన వాళ్ళని అందరం చూసాం కదమ్మా, అంతే అంతే. మన లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. మీ మేకప్ చాలా బాగుంటుందమ్మా. అయ్యో భలే భలేదనమ్మా. మీ లిప్స్టిక్ అంతా ఒక స్టైల్, ఒక టైంలో లిప్స్టిక్ వేసుకునే పద్ధతి, అలాగే ఐలైనరు ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి, కళ్ళ మేకప్ మహా అందమ్మా మీది. అయ్యో మీరు, నువ్వు చక్కగా ఏమ్మా, ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా చక్కగా ఉన్నారమ్మా, ఎంత చక్కగా. నా కోడలు మంచి కోడలు, మంచి మనవరాళ్ళు, మంచి కొడుకు, చాలా అంతకంటే కావాల్సింది ఇంకేముంది? కోడలు మంచిది, మనవరాళ్ళు ప్రేమగా ఉంటారు, నా కొడుకు ప్రేమగా ఉంటాడు. లైఫ్ బ్యూటిఫుల్ జర్నీ అమ్మా. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఎందులో అని చెప్పలేదు. చెన్నైకి వచ్చిన తర్వాత 4 గ్యాప్లో ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. నేను అసలు చెన్నైలో ఉన్నట్లు కూడా ఎవరికి చెప్పలేదు. నేను వైజాగ్లో ఉన్నాను కొన్నాళ్ళు. మా ఆయన చనిపోయిన తర్వాత హైదరాబాద్ డాన్ బాస్కోలో చదివించాను. డాన్ బాస్కో పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత వైజాగ్ టిఫిన్లో చదువుకొని ఈ చెన్నైకి వచ్చిన తర్వాత ఎవరితో నేను కలవలేదు. నేను ఆర్టిస్టులతో కూడా ఎవరితో నేను అసలు ఉన్న విషయమే తెలియదు. ఒకసారి సరోజదేవి పాటలు వస్తుంటే ఏదో రాజు ఏమైపోయిందని ఒక మనిషిని పంపించి నా ఫోన్ నెంబర్, అప్పుడు ల్యాండ్ నెంబరు తీసుకొని ఫోన్ చేయించింది అనమాట. అంటే అప్పుడు నేను కమ్యూనికేషన్ లేదు, ఎక్కలేదు. మా బాబు పెళ్ళికి జయలలిత గారు వచ్చారు. అప్పుడు ఆవిడంది మనం కలుద్దాం అంది.
అంటూ ఏంటి ఎన్నిసార్లు చూస్తే కలుద్దాం ఉంటుంది, సరే అని పబ్లిక్లో ఉన్నాం కదని గమ్మున్నాను. తర్వాత చేస్తూ వాళ్ళ ఛానల్ ఉండేది జయా టీవీ, తిరింబి పార్క్ అని ఒక ప్రోగ్రామ్ చేశారు. అందరు ఆర్టిస్టులు చేశారు. తిరింబి పార్క్ అంటే వెనక్కి తిరిగి చూస్తాం, మన ఫ్లాష్ బ్యాక్ అంతా. అవును. నన్ను అడిగారు, నో అన్నాను. నేను సినిమాలోనే మానేశాను, నా ఛానల్కి దేనికి ఇవ్వను నేను అన్నాను. నాకు ఈ లైట్లు అన్నీ వేసి నన్ను కూర్చోపెడితే నాకు అలవాట్లేదు, నేను అసలు కెమెరా ఫేస్ చేయటమే మానేస్తాను కదా అన్నాను. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఆవిడ ఒకే ఫోన్ చేస్తా, అమ్మా మేడం సోల్రాంగ ఇంకా ఇంటర్వ్యూకి సోల్రాంగ అన్నాడు. అంటే అబ్బాబ్బా అడుగుతున్నారు ఏంటని, ఎంతసేపు తీస్తారు అని అడిగాను. 10 నిమిషం అమ్మా అన్నారు. కాలం మారిపోయింది కదా, నాకు తెలియదు, కాలం మారిపోయింది. 10 నిమిషం అమ్మా అన్నారు. సరే అన్నాను. దీనికోసం ఏంటని మేకప్ వేసుకోలేదు, ఏం లేదు. నాకు ఒకలాగా నాకు షాపుల్లో అవి కేసులు అవి జరుగుతున్నాయి, కోర్టుకి వెళ్ళటం రావటం కొద్దిగా టెన్షన్లో ఉన్నాను అనమాట. కూర్చోబెట్టేశారు. పొద్దున్న వచ్చారు. అప్పుడు మా ఇంట్లో వంట మనిషి అంతా ఉంది. పాపం పొద్దున్నే వస్తున్నారని ఇంట్లో టిఫిన్లు అన్నీ ఏర్పాటు చేశారు. తీస్తున్నారు. ఒక కుర్రోడు వచ్చాడు ఆ డైరెక్టర్తో. అమ్మమ్మ అంత విషయం సులభ, ఇది సులభ, ఎంత విషయం అమ్మ? తిరిగి పార్కరేమ్మా ప్రోగ్రామ్. నేను తిరిగి చూడటం లేదయ్యా, అయిపోయింది నా పని. అమ్మ ఎందుకు తిరిగి చూడటం, అయిపోయిన కాలం తిరిగి చూడను, తిరిగి పాకమాట అన్నాను. இல்லைம்மா சொல்லுங்கம்மா, நீங்கள் எந்த படத்தில் ஆக்ட் பண்ணீங்க, எந்த படத்தில் ஆக்ட் பண்ணீங்க? ఎంజిఆర్ యాక్ట్ பண்ணீங்களே, శివాజీవాడ, ఎన్టీ రామారావు, అది అరవోళ్ళు కదా, అది ఇది అడుగుతున్నారన్నమాట. ఏం తిరిగి పార్కరే, నాకు జ్ఞాపకమే లేదయ్యా, ఆ మైండ్లోంచి అది పోయింది, సినిమా స్క్రీనే తుడిపేశాను. అదొక లైఫ్ అయిపోయింది, ఇది ఒక లైఫ్. దీని గురించి అడుగు చెప్తాను. ఇందులో అన్ని కష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. అవును, చెప్పండి జ్ఞాపకం. చూడమ్మా, పొద్దున్న వచ్చిన వాళ్ళు సాయంత్రం 6 గంటల దాకా కూర్చొని నా ప్రాణం చేశారు. చెమట కారిపోయి ఫ్యాన్ ఆఫ్ చేశారు. చెప్పండి, అది ఇది బాలచంద్ర గురించి, అది ఇది ఇందుపరం నీలవాణం అది అంటుంటే బుర్ర పిచ్చికిపోయి, బాబు నన్ను వదిలేయండి అని అప్పటి నుంచి, బాబు నాకు ఇంటర్వ్యూ వద్దండి, నేను ఇవ్వను ఎవరికి అన్నాను. ఆ ఒక ఛానల్ ఇస్తే మళ్ళీ మన కెప్టెన్ టీవీ అని ఒక హీరో అన్నాడు కదా, మన విజయకాంత్ நான் போகும் பாதையிலே அப்படின்னு ఒక ఇంటర్వ్యూ. ஏன்னா நான் போகும் பாதை என்ன இருக்கு, முள்ளும் கல்லுதான் இருக்கும், எல்லாம் కష్ట సుఖం ఎல்லாம் ముడిచి పోసి నాకు కుడుక మాట అంటే అమ్మ అనేసరికి నాకు ఒకలాగా అయిపోయింది. ఊరికి బతికినట్టున్నాను. అంటే వాళ్ళు అన్నారు, 10 నిమిషాలు చెప్తే చాలమ్మా. నేనా నువ్వు 10 నిమిషాలు నా వాళ్ళు అలా 10 నిమిషాలు పొద్దున్న సాయంత్రం దాకా చేశారు, 10 నిమిషాలు అంటారు. ఇల్లమ్మా ఇది వేరే టైప్ అమ్మా అన్నాడు. సరే అని ఒప్పుకోరు. అలా ఒకరు వచ్చి అడుగుతుంటే పిచ్చి పడిపోయింది అనమాట. కానీ కంప్లీట్ ఇవాళ మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం మాకు అదృష్టం అమ్మా. ఏం మాట్లాడానో మీరు, చాలా గొప్పగా మాట్లాడారు. గొప్ప విషయాలు అన్ని, మంచి కరెక్ట్ విషయాలన్నీ బయటపడ్డాయి. ఏంటో అమ్మా, మీరు ఏం కోరుకుంటారు ఇక లైఫ్లో బిఫోర్ వి వైండ్ అప్? నా లైఫ్ ముగించే లోపల వీలైనంత వరకు పుణ్యం తీసుకొని వెళదాం అనుకుంటున్నాను, పుణ్యం సంపాదించుకొని. ఎందుకంటే అందరూ బాగున్నప్పుడు మనం మన లైఫ్ని సెటిల్ చేసుకొని వెళ్ళిపోవటం శుభ్రం. అంటే చెప్పలేమమ్మా, ఈ కాలంలో ఇంకా కాలు చెయ్యి ఆడకుండా మంచం మీద పడుకోవటం నాకు ఇష్టం లేదు. ఉన్నంత వరకు యాక్టివ్గా ఉండాలి, మనం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండి భగవంతుడు ఎప్పుడు మనం పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవటమే మంచి మన ధర్మం. కష్టం అంటారా, కష్టపడకుండా చాలా మంది అంటారు, కష్టపడకుండా నిద్రలో చేసి, నేను అలా కోరుకోను. మనం చేసిన పాపాలు కష్టపడవలసి వస్తే కష్టపడదాం. అవును, మన కష్టం ఏదో మనమే పడదు, మన కష్టం ఇంకోరు పడకూడదు. అవును, మన కష్టం అంటే మనం బెడ్లో ఉండి ఇంకోరికి కష్టం ఇవ్వకూడదు. నా కష్టం ఎంతైనా సరే నేనే అనుభవించేస్తాను, ఎంత కష్టపడాలన్నా అనుభవించేసి నేను పోతాను, కానీ నా కష్టం ఇంకోరికి ఇవ్వను. నా పద్ధతి అదమ్మా, నా కష్టాన్ని నేనే అనుభవిస్తాను. ఎందుకంటే భగవంతుడు దగ్గర అంతే, ఎవరి కష్టం వాడిది. ఇప్పుడు మన కాలుకి దెబ్బ తగిలితే మనం బాధపడాలి, కానీ మీరు ఎవరో బాధపడరు. మా ఆయన ఎప్పుడైనారు, వంగు తింటే మా అక్కయ్య, అమ్మ వంగక పడ్డా అనుకో, నీ దెబ్బ నీది, నీ బాధ నీది, నీ బాధ ఇంకోరు తీసుకోలేరు అని చెప్పేవారు అనమాట. అదేలాగా మన కష్టం మనది, మన కష్టం మనం పడాలి. నువ్వు పుణ్యం చేసుకుంటే మంచిగా వెళ్ళిపోతాం, లేకపోతే కష్టపడాల్సి వస్తే దానికి కూడా మనం రెడీగా, కానీ ఇంకోరికి ఇవ్వకూడదు మన కష్టాన్ని. మీరు ఎప్పుడు కళకళలాడుతూ పచ్చగా ఇలాగే ఉంటారమ్మా. నాకు ఎప్పుడు నేను అబద్ధాలు చెప్పకూడదండి, నా పద్ధతి అంతే. అబద్ధాలంటే మన ప్రాణం పోయే పరిస్థితి వస్తే మనం చెప్పవలసిన, చిన్న దానికి బాత్రూంలో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఎందుకు చెప్పాలి? నేను బాత్రూంలో ఉన్నాను, పడుకున్నాను, తర్వాత మాట్లాడు, నేను బిజీగా ఉన్నాను చెప్పొచ్చు కదా. ఫ్రీ అండ్ అబద్ధం చెప్తే నాకు ఇష్టం ఉండదు. ముఖ్య వరకు నేను, మా శ్రీధర్ గారు ఉన్నారు, ఐఓబి బ్యాంక్ మేనేజర్, అతను
అక్క నా కడగట్టి ఇరకక్క కొట్టు దగ్గర ఉన్నాక ఇంట్లో ఇది రేడియో కనబడుతుంది ఇంట్లో అని చెప్పొచ్చు కదా, ఎందుకు అబద్ధం చెప్తావు అని అడిగేదాన్ని. అక్క నా అంగరికే అక్క, అంగెంగే ఇలా సుమ్మారంగా అంటాను నేను. అలా అబద్ధాలు చెప్తే నేను అంటాను, చెప్పు నీకు ప్రాణం పోయే పరిస్థితి నీకు చాలా ఇంపార్టెంట్, అయ్యో చెప్పకూడదు అంటే అప్పుడు నువ్వు అబద్ధం చెప్పు. చిన్నటికి ఎందుకని అబద్ధం చెప్తావు, చెప్పు నిజం చెప్పు. వీలు పడలేదు, రాలేకపోయాను, అది కొనలేకపోయాను, తేలేకపోయాను, చెప్పు. తప్పు లేదు. ఎందుకు అన్నిటికి నోరు తెస్తే అబద్ధమేనా? నాకు అబద్ధాలు చెప్తే ఇష్టం ఉండదండి. చాలా గొప్పగా ఉందమ్మా మీ జర్నీ. అండ్ ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోస్కి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ 10 కాలాల పాటు రాబోయే తరంలో డిజిటల్ స్పేస్లో అలా ఉండిపోతుంది. రాబోయే తరాల వాళ్ళు రాబోయే తరాల వాళ్ళందరూ కూడా ఇది గుర్తుపెట్టుకుని చూస్తారు. రాజశ్రీ గారనే ఒక గొప్ప నటీమణి ఇలా యాక్ట్ చేశారు, ఇది ఆవిడ జీవితంలోని అనుభవాలు అని చెప్పి. నేను ఈరోజు ఇంటర్వ్యూ చెప్తున్నానంటే ఈ పరిచయం ఇప్పుడుది కాదు, ఒక 20 years బ్యాక్ సంజయ్ అని ఆ అబ్బాయి నాకు మా బాబు ఏజ్ అంటే మా బాబు కంటే కొద్ది పెద్దోడై ఉండొచ్చు. వైజాగ్లో ఆ బాబుతో నాకు పరిచయం అయింది. నా ఫొటోస్ అన్నీ తెచ్చిచ్చాడనమాట. నేను అంజనీదేవి గారు షౌకాజంగా, అది చాలా రేర్ ఫోటో. ఆ ఫోటో అందరూ కలిసింది. వాడి 5 లక్షల ఫోటోలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ ఫోటో తెచ్చి ఒకసారి మన ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు చిన్న కుర్రోడు అబ్బాయి ఇచ్చాడనమాట. అది 2-3 సార్లు మన ఇంటికి వచ్చాడు, అయిపోయింది, చాలా గ్యాప్ అయిపోయింది. తర్వాత నాకు ఆ అబ్బాయితో మాటలో పరిచయం లేదు. మొన్న సడన్గా ఫోన్ చేసి, అంటే వాట్సాప్లో అందరూ వచ్చేస్తుంటారు, మన సెల్ ఫోన్ ఇదేంటే ఐఫోన్ కదా, అదేంటో అందరూ వచ్చేస్తుంటే హాయ్ అంటూ అమ్మ నేను సంజయ్, ఎంతోమంది ఉంటారు పేర్లతో అని గమ్మున్నా అనమాట. తర్వాత ఇంకోరి ద్వారా ఫోన్ చేయించారు. తర్వాత వచ్చేసి అమ్మ నేనమ్మా సంజయనమ్మ అని తన ఫోటో పంపించారు. ఎక్కడో చూసినట్టుంది ఈ ఫోటో అనుకున్నా. చాలా కాలం అయిపోయింది నాకు, 20 years. నేను కూడా ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయి ఉంటారు అంటే, లేదమ్మా నేను మా బాబే మారిపోయాడు, అప్పటికిప్పుడు 20 years అయితే మారిపోరా, ఎదిగే వయసు కదా. తర్వాత చెప్పి పాపం ఈ ప్రోగ్రామ్కి నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఆ బాబు. జస్ట్ లైక్ మా బాబులాగా కొడుకులాగా నేను ఆ అబ్బాయిని అనుకుంటున్నాను. సంజయ్ నీకు చాలా థ్యాంక్స్ బాబు, నీకు చిన్నోడు కదా, నమస్కారం చెప్పుకోడు.